ఆ! చూడండి మన మన బాడీ మనతో పాటే ఉంటుంది. పుట్టినప్పటి దగ్గర మనకి గిట్టేంత వరకు. కనుక మన బాడీయే మన పార్ట్నర్ అనమాట. మనం అనుకుంటాం అమ్మా, నాన్న, భార్య, బిడ్డలని కానీ వాళ్ళకన్నా మెయిన్ మన బాడీ. అంటే ఏం చేయాలి మన బాడీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలనేది ఈ రైటప్ చదువుకోండి అందరికి అర్థమవుద్ది. ఇది ఎట్లాగంటే ఒక సింపుల్ ఎగ్జాంపులు చూడండి. ఒక స్పీడ్ బోట్‌లో మీరు వెళ్ళాలనుకోండి ఒక్కళ్ళే. మీరొక్కళ్ళే ఒక స్పీడ్ బోట్ ఇస్తారు. చానాళ్ళ ప్రయాణం ఉంది మీకు. ఏం చేస్తారు? స్పీడ్ బోట్ ఇచ్చారు. మీకు తెలీదు స్పీడ్ బోట్ గురించి తెలీదు. అప్పుడేం చేస్తాం చెప్పండి? మనం ముందుగా జనరల్‌గా స్పీడ్ బోట్ అంటే చూస్తాం. ఎలా ఉంది? బోట్ బాగుందా? లేదా? ఏమైనా బొక్కలు గిక్కలున్నాయా? అది కండిషన్ ఎలా ఉంది? అన్నీ చూస్తాం. అది చూసాక ఏంటి? ఆ బోట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీరొక్కళ్ళే ఎళ్ళబోతున్నారు. మీతో ఎవ్వరు రారు. అప్పుడేం చేస్తాం మనం? కండిషన్ ఎలా ఉందో చూస్తాం ముందు. అవునా కాదా? అందరూ చూసుకుంటారు. ఇది పాత బోటా? ఏమన్నా డ్యామేజ్ ఉందా? ఏమన్నా క్రాకులున్నాయా? ఒకసారి చూసుకుంటారు. తర్వాత ఏం చేస్తాం? ఈ బోట్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ బోట్ తయారు చేసినప్పుడు ఒక ఆపరేషన్ మాన్యువల్ అని ఇస్తారు. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి? ఏ బటన్లు ఎక్కడున్నాయి? ఏం చేయాలనేది ఉంటుంది. తర్వాత దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలని బుక్కులుంటాయి. అన్నీ ఏ ప్రొడక్ట్ మనం కొనుక్కున్నా కూడా ఒక 5,000 పెట్టి ఏదైనా ప్రొడక్ట్ కొన్నా కూడా దానికి ఒక మాన్యువల్ ఇస్తారు అవి తయారు చేసేటప్పుడు. కారు కొన్నామనుకోండి ఆ కార్‌లో వాడు మాన్యువల్ ఇస్తాడు. దానిలో పెట్రోల్ కలిపితే పెట్రోలే పోయాలి. అంతేగాని డీజిల్ పోస్తే పని చేయదు. అలాగనే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? దాన్ని ఎలా చేయాలి? దానిలో బేసిక్‌గా దేనిలోని ఎలా ఉంటుందంటే ఎందుకంటే ఆటోమొబైల్ ఇంజినీర్‌గా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. చూడండి డోంట్స్ అంటే ఏమి చేయకూడదు. ఈ బోట్‌లో ఎళ్తా మనం ఏమేమి చేయకూడదు చాలా పాయింట్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్లు. తర్వాత ఏమి చెయ్యాలి కదా! ఈ 3 కండిషన్ ఎలా ఉంది బోటు? ఏమి చేయకూడదు ముందు నేర్చుకోవాల. ఆపరేషన్ మాన్యువల్ గురించి మెయింటెనెన్స్ బుక్ చదవాల. కానీ మనందరం పుట్టాం గానీ మనకేం మాన్యువల్ లేదు. ఎవడిష్టం వచ్చినోడు ఆళ్ళు చేసుకుంటున్నారు. అందుకే ఎవడు సరిగ్గా ఆపరేట్ చేసుకున్నోడికి సరిగ్గా మెయింటైన్ చేసుకున్నోడు హెల్త్ బాగుంటుంది. ఎవడైతే సరిగ్గా మెయింటైన్ చేసుకోలేదో వాడికి బ్యాడ్ పడుద్దనమాట. కనుక ఇప్పుడు మనకు మాన్యువల్ లేదు. ఇప్పుడు ఏమిటి ఈ డూస్ ఏంటి? డోంట్స్ ఏంటి? కండిషన్ ఏంటి? ఈ 3 పాయింట్లు మనం తెలుసుకుందాం. పాయింట్ 1 కండిషన్ ఆఫ్ ద స్పీడ్ బోట్. అంటే ఏంటి? మన బాడీ ఎలా ఉంది? ఏం చెక్ చేసుకోవాలి చూద్దాం. చూడండి. మనకొచ్చేసి ఒక 10 పారామీటర్స్ హెల్త్ స్కోర్ అంటారనమాట. దానిలో 7 బ్లడ్ టెస్ట్‌లు ఉంటది. ఏంటి? ఒక మన వెయిట్ వచ్చి యాస్ పర్ హైట్ ఉండాలా. ఇప్పుడు 5 ఫీట్ ఉన్నారనుకోండి లేడీ కానీ, ఎంత 55-60 కేజీ మాక్సిమం 55, 60 ఉండొచ్చు. అది 6 అడుగులనుకోండి 75-80 ఉండొచ్చనమాట అట్లా. వేస్ట్ సైజ్ మన నడుము కొలత ఎంత ఉండాలా? హైట్‌లో హాఫ్ ఉండాలా. ఇప్పుడు 5 ఫీట్ ఉన్నారనుకోండి అంటే 60 ఇంచులు. 60 ఇంచ్ అంటే 30 ఇంచెస్ ఉండాలా. 30 ఇంచెస్ ఎక్కువుందా అంటే ఇది కరెక్ట్‌గా లేదనమాట. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 టు 120/80 ఈ మధ్యలో ఉండాల. 120/80 అంటారు కానీ ఇది బెస్ట్ ఈ రెండిటి మధ్యలో కూడా. రోజులో మనమేం మందుల మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ చాలామంది థైరాయిడ్ మెడిసిన్, బీపీ మెడిసిన్, షుగర్ మెడిసిన్ ఏదో యేసుకుంటా ఉంటారు. అలా మెడిసిన్స్ యేసుకోకుండా మన లైఫ్ గడవాలనమాట. అంటే ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. ఇప్పుడు వెయిట్ ఎక్కువున్నారా? అంటే ఇది బొక్క. బ్లడ్ ప్రెషర్ ఎక్కువుందా? టాబ్లెట్‌లేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? ఈ 3 బ్లడ్ టెస్ట్‌లు చాలా, చాలా, చాలా ఇంపార్టెంటు. ఇది చూడండి ఇందులో ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ టెస్ట్ వచ్చేసి చాలా ప్యాకేజీలో ఉండదు. దీని రేంజ్ కూడా చూడండి ఎంత చెప్తున్నారో 3-25 అన్నారు. కానీ ఉండాల్సింది 3-6 అనమాట. ఇదొక కాలిక్యులేషన్. తర్వాత చూద్దాం మనం. ఇది ఒక కాలిక్యులేషన్ అనమాట. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి? 70/99 ఉండాలి. హెచ్‌బీఏ1 ఇది షుగర్ ఉందా లేదా అని చెప్పడానికి ఒక చేసే టెస్ట్ అనమాట. ఇది 4.7% 5.6 ఉండాలి. ఇవన్నీ కొంచెం టెక్నికల్ అయినా మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది అందరికి ఉండాలనమాట. 5.7% 6.4 ఉంటే ప్రీ డయాబెటిక్ అనమాట. అందరికి వినపడుతుందా? ఆదిత్య గారు ఈస్ ఇట్ క్లియర్? మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇంపార్టెంట్ సార్. ఆ! అంటే లాస్ట్‌లో మనం డౌట్స్ అడుగుదాం. బేసిక్ పాయింట్స్ కవర్ చేద్దాం అనమాట. థాంక్ యూ వెరీ మచ్. సో, ఎవరికైతే 6.5% డయాబెటిస్ చాలామంది ఏమనుకుంటారు? నాది ఫాస్టింగ్ షుగరు 90 ఉంది, 100 ఉంది. నాకు షుగర్ లేదనుకుంటారు. కానీ అది తప్పు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ టెస్ట్ ఇంపార్టెంట్. హెచ్‌బీఏ1సీ చేసేది ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 టెస్ట్‌లకి ఒక రూ. 1000 అయిపోతాయండి. ఈ 3 టెస్ట్‌లు చేసుకోవటం వలన మనకు వచ్చేటువంటి జబ్బులు 10 సంవత్సరాల ముందే మనం కనుక్కోవచ్చు. ఇది ఎట్లాగంటే గుర్తుపెట్టుకోండి అందరూ. వర్షం వచ్చి బాగా నీళ్లొచ్చి వరదలొస్తున్నాయనుకోండి. ఫస్ట్ ఏం మునుగుద్ది? గ్రౌండ్ ఫ్లోర్ మునుగుద్దా? సెకండ్ ఫ్లోర్ మునుగుద్దా? గ్రౌండ్ ఫ్లోర్ మునుగుద్ది. మనందరం సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నామనుకోండి. మనం ఏమనుకుంటాం? నీళ్ళు మా దాకా రాలేదనుకుంటాం. కానీ గ్రౌండ్ ఫ్లోర్ మునిగుంటది. అట్లనే ఈ పర్టిక్యులర్ ఈ 3 టెస్టులు చేయడం వలన మీ గ్రౌండ్ ఫ్లోర్ మునిగిందా? లేదా? రోడ్ల మీద నీళ్లున్నాయా? తెలిసిపోయిద్దనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెస్టులు చేయించుకోండి. ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోటో పెట్టుకోండి. ఈ 3 టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేయించుకొని గ్రూప్‌లో పెట్టండి. మేము ఫ్రీగా గైడ్ చేస్తాం. డాక్టర్ ఆదిత్య గారు నేను.
తర్వాత థైరాయిడ్ అందరికి తెలుసు. థైరాయిడ్ అందరికి చాలా మందికి లేడీస్‌కి ఉంటుంది ఈ మధ్య. జెంట్స్ కూడా ఉంటుంది. ఆ థైరాయిడ్ రేంజ్ ఇంత ఉండాలి. 1.3-3 ఉండాల. లిపిడ్ ప్రొఫైల్ ఇదే కొలెస్ట్రాల్ అనమాట. ఈ కొలెస్ట్రాల్‌లో చాలా మందికి అందరూ ఏం చెప్తారంటే టోటల్ కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ చెప్తుంటారు. కానీ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డిఎల్. ఇది బిలో 100. ల్యాబోల్డ్ 150 అని చెప్తారు. కానీ బిలో 1 ఉంటే మంచిది. హెచ్‌డిఎల్ అబోవ్ 60 ఉంటే మంచిది. తర్వాత డి విటమిన్, బి12 ఈ 2 టెస్టులు కూడా ఈ 2 ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ 3 టెస్టులు మీరు 3000, 4000 ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కంప్లీట్ హెల్త్ చెకప్, ఉమెన్ హెల్త్ చెకప్ తీసుకున్నా కూడా చాలా సార్లు ఈ టెస్టులు ఉండవు. దానివల్ల మన హెల్త్ స్టేటస్ మనకు తెలీదనమాట. ఈ 10 పారామీటర్లు ఈ 10 పారామీటర్లు ఆప్టిమల్ రేంజ్ ఈ రేంజ్‌లో ఉండాల. ఎప్పుడైతే ఈ రేంజ్‌లో ఉంటుందో 99% మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది బేసిక్ టెస్ట్ అనమాట. ఈ 10 టెస్ట్ 7 బ్లడ్ టెస్ట్‌లు వచ్చేసి మీకు అప్రాక్సిమేట్‌లీగా ఒక 1500 నుండి 3000, 4000 అవుతాయి. కొన్ని ల్యాబుల్లో 4000 వసూలు చేస్తారు మీ దగ్గర. కొన్ని ల్యాబ్స్‌లో స్పెషల్ ల్యాబ్స్ ఉన్నాయి. మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తాను. చేయించుకోండి. అక్కడ తక్కువ రేట్‌లో చేస్తారు. అన్ని ప్లేస్‌లు ఉండవు. కొన్ని ప్లేస్‌లు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం కొన్ని కేస్ స్టడీలు చూద్దాం. ఈమె ఒక డాక్టర్ 37 ఇయర్స్ ఫీమేల్ అనమాట. 5 ఫీట్ 4 ఇంచెస్ ఉంది. చూడండి అన్నీ రెడ్‌లో ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఉంది. 3 మెడిసిన్స్ వాడుతుంది. ఇన్సులిన్ ఎంత ఉండాలి? 3-6 ఉండాల. కానీ 15.8 ఉంది. కానీ ల్యాబోల్డ్ చూస్తే ఉంది 3-25. ఇక్కడ ఉందనుకో అంతా నార్మల్ అనుకో చక్కలు కొట్టుకుంటాం. టోటల్లీ రాంగ్. చూడండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే కాలిక్యులేషన్ అన్నమాట. ఈ ఫాస్టింగ్ షుగర్ 134 మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ 15.8 డివైడ్ బై 405 ఇది బిలో 1.5 ఉండాల. ఇది ఎప్పుడైతే ఇది 1.5 నుండి ఎక్కువ ఉంటుందో వాళ్ళందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్లు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఏమేం ప్రాబ్లమ్‌లు వస్తాయో తెలుసా మీకు? ఫస్ట్ వచ్చేది ఏందంటే పొట్ట. తర్వాత వెయిట్ రావటం. ఆ తర్వాత ఏమవుద్ది కొలెస్ట్రాల్ పెరుగుద్ది. ఆ తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్. ఆ తర్వాత చాలా మందికి హైపర్ టెన్షన్ వస్తుంది. తర్వాత ప్రీ డయాబెటిస్. డయాబెటిస్ గుర్తుపెట్టుకోండి. డయాబెటిస్ అంటే ఏంటంటే మీ సెకండ్ ఫ్లోర్‌లోకి నీళ్లు రావడం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ మునిగినా కూడా మనకి సెకండ్ ఫ్లోర్‌లో ఎవ్వరికీ ఏం ప్రాబ్లమ్ లేదు. అవునా కాదా? కానీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికైతే అబోవ్ 1.5 ఉంటుందంటే వాళ్ళందరూ గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయినట్టన్నమాట. ఇప్పుడు చెప్తాను వినండి. మన మన ఇండియాలో 90% పీపుల్‌కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువుంటుంది. అదేంటో మనం తర్వాత చూద్దాం. మనం ఏం చూస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కే బోట్ బాగుందా లేదా? అంటే మన బాడీ ఎలా ఉందనేది మనం చెక్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఈ అమ్మాయికి అన్నీ రాంగ్ ఉన్నాయి చూడండి. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎక్కువుంది. A1C షుగర్ బీభత్సంగా ఉంది అమ్మాయికి. థైరాయిడ్ ఎక్కువుంది. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ఇది ఎక్కువుంది. డి విటమిన్ చాలా తక్కువుంది. చూడండి డి విటమిన్ ఎంతుండాలి? ల్యాబోళ్ళు ఏం చెప్తారు 30-100 అంటారు. కానీ ఐడియల్ 50-100 అన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ఎట్లాగంటే ఇప్పుడు మన ఇంట్లో 10థ్ క్లాస్ చదివే అబ్బాయి ఉన్నాడనుకోండి పాస్ మార్కులు ఎన్ని 35. 35 వస్తే పాసు. 35 నుండి 36 నుండి 37, 38, 100 అందరూ పాసే. అందరూ పాస్ అయినా కూడా 35 ఎవడు 35 అన్నాడు. అలానే ఈ రేంజ్ ఇట్లుండాలనమాట. 50-100. ఇన్సులిన్ కూడా తక్కువుండాలి. మినిమమ్ ఉండాలిది. ఇది మినిమమ్ ఉండాలా, ఇది మాక్సిమం ఉండాలనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్లడ్ ప్రెషర్ కూడా ఇక్కడ మినిమమ్‌లో ఉండాలనమాట. చూడండి ఎంఐ స్కోర్ ఎంతుంది? 10 పారామీటర్స్‌లో అన్నీ రెడ్ కనుక పూర్. ఇంకొక కేస్ చూద్దాం. ఈ అమ్మాయి కూడా 25 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి ఫోటో చూస్తే 25 ఇయర్స్ అన్‌మ్యారీడ్ గర్ల్ అన్నమాట. చూస్తే రేపో, ఎల్లుండో ఆ అమ్మాయికి డెలివరీ అయ్యేట్టుందన్నమాట ఆ అమ్మాయి పొట్ట. చూడండి ఎన్ని ప్రాబ్లమ్‌లున్నాయి. 10% ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఉంది. అన్ని బ్యాడ్. అందరికి ఇలానే ఉంది చూడండి 10% వీళ్ళందరూ మా గ్రూప్ మెంబర్స్ అన్నమాట. నేను లాస్ట్ 3, 4 ఇయర్స్ నుండి అట్‌లీస్ట్ 4, 500 బ్లడ్ రిపోర్ట్ చూసుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 10 టెస్ట్ చేయించుకోండి. వీళ్ళందరికి ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయో చూద్దాం. అందరికీ రెసిస్టెన్స్ ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువుంది. డి విటమిన్, బి12 తక్కువ. వీళ్ళందరికీ ఎలా ఉంటారు? చూస్తానికి లావుగుంటారు. పొట్టుంటది. కష్టంగుంటది. నీరసంగుంటారు. పొద్దున్న 10, 10:30 అవ్వగానే నీరస పడిపోతారనమాట. ఇవన్నీ చేసుకుంటే గాని మనం బండారం బయటపడదు. ఇది అట్లా చూసాం కదా మన బోట్. ఇప్పుడు ఇలాంటి బోట్ ఉందనుకోండి. ఇలాంటి పూర్ బోట్ అంటే ఏంటి? మనకు ప్రాబ్లమ్. సో వాచ్ ఔట్. మనం 10 మిస్టేక్స్ చేస్తున్నాం. ఏమి మిస్టేక్స్ అది చూద్దాం. రెండోదేంటి డోంట్స్. ఏమేమి చేయకూడదు. ఇప్పుడు మీరు డీజిల్ కార్ కొనుక్కున్నారనుకోండి. దానిలో బై మిస్టేక్ పెట్రోల్ పోస్తే ఏమవుద్ది? మటాష్ కార్ పనిచేయదు. కానీ దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మనం ఎంత కుంపు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు కుంపు చేసుకున్నా, మన బాడీ అంత ఎఫెక్ట్ అవ్వదు. అది మనం సంవత్సరాలు తడిపి దాన్ని మటాష్ చేస్తే గాని మనకు ప్రాబ్లమ్ పెట్టదనమాట.
ఇంకో కేస్ స్టడీ చూద్దాం. ఇతను నాకు పార్క్‌లో కలిసాడు. ఈయన ప్రొఫెసర్ గారనమాట. 112 కిలోలు ఉన్నాడు ఆయన వెయిట్. ఆయన్ని అడిగా "ఏం ప్రాబ్లమ్?" అంటే "ఏం ప్రాబ్లమ్ లేదు సార్. నాకు కొంచెం బీపీ ఉంది. 2 టాబ్లెట్‌లు యేసుకుంటా" అన్నాడు. ఎట్లా చెప్పారంటే "అన్ని టెస్టులు చేయించుకున్నాను సార్. అన్నీ నార్మల్" అని చెప్పాడు. అలాగా? సరే నేనేం చెప్పాను "ఈ 7 టెస్టులు చేయించుకోండి" అని చెప్పాను. చేయించుకున్నాడు చూడండి. 7 టెస్టులు చేసుకుంటే ఎలా ఉన్నాడు చూడండి. ఏమేం ప్రాబ్లమ్ లేదు. 42 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. వేస్ట్ సైజ్ ఎంతుండాలి? హాఫ్ ఆఫ్ హైట్ అనమాట. 5 ఫీట్ 10 ఇంచెస్ అంటే 70 ఇంచెస్. ఆయనకి 35 ఇంచ్ ఉండాల వేస్ట్ సైజు. హాఫ్ అంటే. ఎంతున్నారు? 15 ఇంచులు ఓవర్ వెయిట్. ఓవర్ వేస్ట్ అనమాట. ఫ్యాటీ లివర్ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఉంది. ప్రీ డయాబెటిస్ చూడండి 5.9% అంటే ఏంటి? ప్రీ డయాబెటిస్. తెలీదు ఆయనకి డయాబెటిస్. అరే సార్ నాకు డయాబెటిస్ అని తెలీదన్నాడు. థైరాయిడ్ నార్మల్‌గానే ఉంది. లిపిడ్ ప్రొఫైల్ డి విటమిన్ చూడండి ఎంత తక్కువుందో 9.3. ఇందాక మనం చూసాం గదా! ఇందాక పర్టిక్యులర్ దానిలో ఒక్క నిమిషం. చూడండి అందరికి డి విటమిన్ తక్కువ ఉంది. చూడండి డి విటమిన్ 17, 4, 19 పాయింట్ ఇది మిస్టేక్ ఇది. 13.97, 22.9 అందరికి తక్కువుందనమాట. కారణం ఏంటి? మనం ఎండలో నిలబడం, మనం చేసే పద్ధతులన్నీ రాంగ్. ఈ ప్రాబ్లమ్‌లున్నాయి. తినొచ్చేసి ఒక 6 నెలలు మన వెల్‌నెస్ సీక్రెట్స్‌లో దినచర్య డైలీ ఫాలో అయ్యాడనమాట. ఫాలో అవ్వటం వల్ల చూడండి ఎంత 91 కేజీస్ అయ్యాడు. ఎన్ని నెలల్లో? ఆ! ఫస్టే ఒక 4 నెలలకే చూడండి ఎంత తగ్గాడు వెయిట్ ఆయన. ఆ తర్వాత ఒక 6 నెలలకల్లా ఎంత స్కోరు 30% నుండి 70%, 60% ఇంప్రూవ్ అయ్యాడనమాట. మీరందరికీ అవకాశం ఉంది. ఎప్పుడు ఫాలో అవుతాయి? ఇవన్నీ ఫాలో అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మనం చేసేటువంటి ఇంకా వేరే టెస్ట్ విల్ నాట్ గో ఇంటో థాట్. ఇంకా ఎక్స్‌ట్రా టెస్ట్‌లు అనమాట. ఇంకొక 9 ఇంపార్టెంట్ లివర్ ఎలా ఉంది? మన కిడ్నీస్ ఎలా ఉన్నాయి? మన హార్మోన్స్ ఏమంటారు సారీ హార్మోన్స్ కాదు. ఇన్‌ఫ్లమేషన్ మార్కర్స్ ఎలా ఉన్నాయి? హిమోగ్లోబిన్ ఎంతుంది? యూరిన్ ఫంక్షన్ ఎలా ఉంది? ఇన్సులిన్, ఇదొక ఎవరికైతే డయాబెట్ ఉంటుందో ఈ 2 టెస్టులు చేసుకుంటే మంచిదనమాట. అక్కడ ఒక 7, ఇక్కడ ఒక 9, 16 బ్లడ్ టెస్టులు. ఈ 16 బ్లడ్ టెస్టులు మనం చేసుకుంటే మన బండారం అంతా బయటపడిపోయిద్దనమాట. చూడండి ఇప్పుడు. ఇప్పుడు చూద్దాం. మనం రోజు చేసేటువంటి 10 డైలీ మిస్టేక్స్. రోజులు, సంవత్సరాలు చేస్తుంటాం. ఏమేమి మిస్టేక్సు? ఇవి అందరికి తెలుసుద్ది. ఏంటి? రోజులో 7 గంటలు నిద్రపోకపోవటం సరిగ్గా. 5 గంటలు పడుకోవచ్చు. అడ్డగోలుగా ఎప్పుడు 10 పీఎం టు 5 ఏఎం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. స్ట్రెస్‌గా ఉంటాం అన్నమాట. బాడీలో క్రానిక్ స్ట్రెస్ ఉంటాం. సెడెంటరీ లైఫ్ అంటే ఎక్సర్‌సైజే చేయకపోవటం. అడిగితే ఏంటి మాకు టైం లేదు. మేము బిజీ అంటారు. మీరు రాజు అవ్వండి, లేదా ఏదన్నా చిన్న వర్కర్ అవ్వనండి, హౌస్ వైఫ్ అనండి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు. దానివల్ల లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్‌లొస్తాయి. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? మనం 3 సార్లు కూడా వండిన ఆహారమే తింటాం. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం. ఏమవుద్దంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఉండదు. చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి విటమిన్, మినరల్స్ ఉండవు. ఇప్పుడు డాక్టర్ ఆదిత్య గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు మీ అందరికి. జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి. ఎందుకని? దానివల్ల మీకు డీటాక్సిఫై అవుతుంది. ప్లస్ బాగా న్యూట్రిషన్స్ వస్తదన్నమాట బాడీలో. ఇంటాక్సికేట్స్ అంటే ఏంటి? ఆల్కహాలు, ఐ మీన్ ఆల్కహాలు, తర్వాత బీరు, ఆల్కహాలు, తర్వాత టొబాకో, స్మోకింగ్ చేయటం. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? కాఫీ, టీలు తాగటం. చాలామంది ఏమనుకుంటాం, హాఫ్ కప్పే కదా మేము తాగుతుంది. రోజు ఒకసారే కదా కాఫీ తాగుతున్నాం అనుకుంటాం. కానీ ఇది లాంగ్ టర్మ్‌లో మనకు ప్రాబ్లమ్ పెడుతుంది. మనం అబ్జర్వ్ చేద్దాం ఎందుకని. ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి? ఏ ఫుడ్ అయితే ఫ్యాక్టరీలో తయారు చేశారో, అది ప్యాక్ చేశారో, డబ్బాలో పెట్టారో, దానిలో ఏం చేస్తారు? అది లాంగ్ టర్మ్ ఉండటం కోసం దానిలో బాగా ప్రిజర్వేటివ్స్ ఏస్తారనమాట. అదే మీరు భోజనం వండి, బిర్యానీ వండి బయట పెట్టారనుకోండి, రెండో రోజు కల్లా అది కంపు కొట్టుద్ది. కానీ వీడు చేసిన బిస్కెట్‌లు 6 నెలలకేసిన బిస్కెట్‌లు అంతగా చాలా ఫ్రెష్‌గా, క్రిస్ప్‌గా ఏమంటారు దాన్ని? మంచి స్మెల్‌తో టేస్ట్‌తో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? వాడు చేసేటువంటి నానా కూతనమాట. దానిలో బాగా ప్రిజర్వేటివ్సు, కలర్సు, టేస్ట్ కోసం ఇవన్నీ చేస్తారనమాట. ఆ ఫుడ్స్ 1, 2 సార్లు తింటే ఓకే. అప్పుడప్పుడు. కానీ రెగ్యులర్‌గా మన ఇంట్లో పెట్టుకొని స్టాక్ పెట్టుకొని రోజు చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, ఐస్ క్రీమ్ గీసుకొని తినాలంటే బ్యాడ్ పడిపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్స్ చూసాం మనం ఆల్రెడీ. షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్. ఇప్పుడు మనందరం చేసేది రిఫైన్డ్ ఆయిల్. రూ. 150కి రిఫైన్డ్ ఆయిల్ ఇస్తాడు. వేరుశనక్కాయ నూనె మనకి ఒక లీటర్ రావాలంటే మినిమమ్ 2 ½ కేజీ గ్రౌండ్ నట్ కావాల. 2 ½ కేజీ గ్రౌండ్ నట్ ఈజీగా రూ. 225 అవుతాయి. కానీ వాడు ఆయిల్ 1 లీటర్ ఆయిల్ ఎంతకిస్తాడు మీకు? రూ. 130, రూ. 150కి ఇస్తున్నాడు. అది రిఫైన్డ్ ఆయిల్ కానే కాదు. అదొచ్చేసి మనకు దొరికేటువంటి ఈ పెట్రోల్ తీస్తే మిగిలిపోయిన ఆయిల్స్ అన్నీ దానిలో కలుపుతారనమాట. ఫాస్ట్ ఫుడ్స్, డైరీ. డైరీ అంటే బేసిక్‌గా మిల్క్. మిల్క్ అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటెమ్స్ చూడండి ఎంత టేస్ట్‌గా ఉంటాయో.
అంత క్రిస్ప్‌గా ఉంటాయి. ఎందుకంటే బాగా మైదా వాడతారనమాట. చాలా చాలా డేంజర్ అది. కూల్ డ్రింక్స్. ఈ అంతకుముందు మేము ఇనిషియల్ టైమ్‌లో 2 లీటర్ల బాటిల్స్ వచ్చాయి. 2 లీటర్ల బాటిల్ ఇంట్లో పెట్టుకొని డీప్‌లో కూల్ చేసుకొని తాగేవాళ్ళం. బ్యాడ్ పడిపోయేది మా అందరికి. ఐస్ క్రీమ్స్. ఇవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. లేదా తింటే అప్పుడప్పుడు తినొచ్చు. అంతేగాని రెగ్యులర్‌గా ఇదొక రెగ్యులర్ ఫుడ్‌లాగా తినకూడదనమాట. ఇవన్నీ అందరికి తెలుసు. ఏమి కొత్తవి కాదు నేను చెప్పేయి. కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దాం. డీహైడ్రేషన్ సరిగ్గా నీళ్లు తాగకపోవటం. ఎన్ని నీళ్లు తాగాలి? రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్. నీళ్ళు తాగే విధానం గూడా మనకు తెలీదు. చాలామంది ఏం జేస్తారు, తక్కువ నీళ్ళు తాగుతారు. మాక్సిమం ఎన్ని తాగాల 3-4 లీటర్స్ తాగాల. కానీ మీరు చెక్ చేసుకోండి. చాలామంది అడిగితే ఎన్ని నీళ్ళు తాగుతున్నావు? చాలా నీళ్ళు తాగుతున్నాం అంటారు. అరే! ఎన్ని తాగుతున్నారు సార్ అంటే, ఒక 6 గ్లాసులు తాగుతాం. వాడు 6 గ్లాసులు ఏది కాఫీ గ్లాసా? పెద్ద గ్లాసా? తెలీదు. అందుకని అందరూ కూడా ఒక బాటిల్ 1 లీటర్ బాటిల్‌లో పెట్టుకోండి నీళ్ళు. మీరు చూసుకోండి ఎన్ని నీళ్ళు తాగుతున్నారో చూసుకోండి. తాగే పద్ధతి అది మనం నెక్స్ట్ దీనిలో చూద్దాం. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక తిన్న తినక ముందు తాగకూడదు. ఒక 20 నిమిషాల ముందు వరకు. తిన్నాక మినిమమ్ 2 అవర్స్ వెయిట్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? కాన్‌స్టిపేషన్. ఎవరికైతే కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? మల విసర్జనకి ఎళ్ళలేకపోవటం. మల విసర్జనకి వెళ్ళటం అంటే ఏంటి? లెగిసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపు గనుక మీరు మల విసర్జనకి ఎళ్ళకపోతే మీకు కాన్‌స్టిపేషన్ ఉన్నట్లే. ఒక ఇంపార్టెంట్ సైన్. తర్వాత ఆకలి లేకపోవటం, బ్లోటింగ్, గ్యాస్ ఉంటే మీకు కాన్‌స్టిపేషన్ ఉన్నట్లే. రోజులో 2 సార్లు గనుక మీరు మల విసర్జనకి ఎళ్ళకపోయినా మీకు కాన్‌స్టిపేషన్ ఉన్నట్లే. 90% ఆఫ్ ద పాపులేషన్‌కొచ్చేసి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది. 2 సార్లు వీలైనంత వరకు ప్రొద్దున్నే గనక మల విసర్జనకెళ్ళగలిగితే మన బాడీలో కంప్లీట్‌గా డీటాక్స్ అవుతుందనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఎ డే. ఇది మెయిన్ ప్రాబ్లమ్ ఇది మనందరికి. ఇందాకేం చెప్పాను మీ అందరికి 90% ఆఫ్ ద పీపుల్ హావ్ గాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకొస్తుంది? ఇప్పుడు మనందరం చెప్పులు లేకుండా ముళ్ళ మీద, రాళ్ళ మీద నడుస్తున్నాం అనుకోండి. మన అరికాళ్ళు ఏమవుతాయి? దెబ్బ తగులుతది, పుండొస్తది, ఇంజ్యూర్ అవుతాయి. మనందరం చేసే మిస్టేక్ ఇదే. అందుకే అందరికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మనందరికి అలవాటేంటి? బ్రేక్‌ఫాస్టు, లంచ్, డిన్నర్ 3 సార్లు 99% తింటారు. అది గాకుండా మధ్యలో ఏం జేస్తాం ఆఫీస్‌కెళ్తే కాఫీ, టీలిస్తారు. మళ్ళీ సాయంకాలం పూట స్నాక్స్ ఇస్తారు. అంటే 5 సార్లు 90% పీపుల్ ఆర్ ఈటింగ్ అనమాట. అది దానివల్ల ఏమవుతుంది చూడండి మనకి హ్యాబిచ్యువల్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిపోయింది. లంచ్ టైము, డిన్నర్ టైము, స్నాక్స్ టైము, కాఫీ టైమ్, టీ టైమ్ అని టైం ప్రకారం తింటాం ఆకలున్నా లేకపోయినా. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే ఏంది? మనం వెళ్తున్నాం ఆడు చూస్తాం జిలేబీలేస్తుంటాడు. మనకు ఆకలున్నా లేకపోయినా అబ్బా! భలే సూపర్ జిలేబీ ఏస్తాడు ఎళ్లి తినేస్తాం. లేట్ నైట్ తింటాం అర్ధరాత్రి ఇప్పుడు బిర్యానీలు ఆర్డర్ చేస్తాం. వర్క్ కల్చర్ అంటే ఏంటి? ఏ ఆఫీస్‌లో పని చేయండి, షాప్‌లో ఉన్నోళ్ళు అందరూ కూడా 10:30, 11 కాకల్లా టిఫిన్ అయినటువంటి 2 అవర్స్‌కి కాఫీ, టీలు తాగుతారు. లంచ్‌కి మధ్య బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో కాఫీ, టీ, స్నాక్స్. మళ్ళీ సాయంత్రం పూట కూడా బిట్వీన్ లంచ్ అండ్ డిన్నర్ అట్‌లీస్ట్ 1, 2 టైమ్స్ కాఫీ, టీ, స్నాక్స్ తింటాం. దానివల్ల ఎన్ని సార్లు అవుతుంది? 5, 6 సార్లు తినటం అవుతుందన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ అంటే కంపల్షన్ అనమాట. ఇంటికెళ్ళంగానే భార్య చెప్పుద్ది, "ఇవాళ మీకోసం స్పెషల్‌గా చేశారంట." ఎప్పుడు తినొచ్చారన్నా వదలదు. కంపల్సరీగా పెడతారన్నమాట. తల్లి కూడా అంతే ప్రేమ, అతి ప్రేమ. అతి ప్రేమతో మనం పెడుతుంటాం. బోర్‌డమ్ ఈటింగ్ ఖాళీగా ఉన్న టీవీ చూస్తున్నాం, ఏం చేయట్లేదు. ఫ్రిడ్జ్‌లో ఏదో తెచ్చుకొని నములుతా ఉంటామన్నమాట. క్యాజువల్ ఈటింగ్ అటు ఇటు ఎళ్తే ఏ పని లేకుండా తింటామన్నమాట. ఎమోషనల్ స్పెషల్లీ లేడీస్‌కి పీరియడ్స్ టైమ్‌లో వాళ్ళకి బాగా ఆకలేయటం గానీ, అలా తినాలని పట్టు గానీ, కార్బోహైడ్రేట్స్, స్వీట్ తినాలన్నటువంటి ఒక ఇది కలుగుతదన్నమాట. న్యూట్రిషన్ హంగర్ ఎవరైతే మంచి క్వాలిటీ ఫుడ్డు, న్యూట్రిషన్స్ ఫుడ్ తినరో వాళ్ళకి ఆకలేస్తది. ఇప్పుడు చూడండి మీరందరూ ట్రై చేయండి. ఓన్లీ బేకరీ ఐటెమ్ తినండి మీరు. కేకులు తినండి. కేకులు తిన్నటువంటి ఒక 2 అవర్స్‌కి మళ్ళీ ఆకలేస్తది. ఎందుకంటే అది న్యూట్రిషన్ హంగర్ అనమాట. బాడీలో షుగర్ వచ్చిపోయి వెంటనే తగ్గిపోయిద్ది. షుగర్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గుద్దో మనకు ఆకలేస్తది. అతిథి దేవో భవ. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మనకి ఇండియాలో. ఈ అతిథి దేవో భవ ఎలా స్టార్ట్ అయింది? కొన్ని వేల సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి ఒక ఊరు నుండి ఇంకో ఊరు ఎళ్ళాలంటే మనం బుల్లక్ కార్ట్‌లోనో లేకపోతే నడుచుకుంటానో ఎళ్ళేవాళ్ళం అప్పుడు. అంటే 2 రోజులు, ఒక రోజు ప్రయాణం పట్టుద్ది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌కెళ్ళాలంటే. దారిలో ఏమి దొరకవు. వాడు తెచ్చుకున్న నీళ్లు, భోజనం అయిపోయిద్ది. కనుక మనం ఎవరి ఇంటికెళ్ళంగానే వాళ్ళేం జేస్తారు, కాళ్ళకి నీళ్ళిచ్చి, మనం నీళ్ళు తాగడానికి ఇచ్చి కొంచెం రెస్ట్ అవ్వగానే వెంటనే భోజనం పెడతారు. దాన్ని అతిథి దేవో భవ అంటారు. ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు నేను ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ తిని థర్డ్ ఫ్లోర్‌లో నుండి నేను కిందకెళ్తే సెకండ్ ఫ్లోర్‌లో మా ఫ్రెండ్‌ని చూస్తానికెళ్తా. హలో ఎలా ఉన్నావు అని. వాడు వెంటనే అంటాడు, "రా రా రా మీ సిస్టర్ బాగా దోసెలు చేసిద్దని" వద్దురా తిననంటే వాడు వదలడు. బలవంతం జేస్తారు. ఎందుకంటే, మన కల్చర్‌లో ఏదైనా పెడతాం. అతి అతిథుల్ని గౌరవించడమే గొప్ప సన్మానం అనుకుంటాం. వాడిని మనకు రెస్పెక్ట్ ఇస్తున్నాం అనుకుంటాం. కానీ, మనం చేసేది పెద్ద మిస్టేక్ ఇది. గుర్తుపెట్టుకోండి. ఆకలి లేనప్పుడు తినకూడదు. ఆల్రెడీ తినొచ్చాను మళ్ళీ తింటాం. ఎవడన్నా ఇస్తారు కాఫీ ఇస్తారు. కాఫీ తాగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు తాగుతారు. గుర్తుపెట్టుకోండి.
మొహమాటానికి పోతే ఏదో ప్రాబ్లమ్ వస్తుంది తెలుగులో ఒక పుస్తక సామెత ఉంది. ప్లీజ్ డోంట్ డూ థాట్. మీ మీ పొట్టొచ్చేసి ఒక ప్రెషియస్ అనమాట. ఏది పడితే అది, ఎప్పుడు పడితే మిగిలిపోయిందని ఏసేయటం, ఎక్కువైందని ఏసేయటం, వేస్ట్ అయిపోతుందని తినేయటం ఇలా చేయకూడదు. ప్రసాదం చూడండి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గుడికెళ్ళొచ్చి వాళ్ళు నేను ప్రసాదం గుడికెళ్ళొచ్చాను, తిరుపతెళ్ళానని ఆ పొట్ల ముందు పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? అందరికి అలవాటు. వెంటనే చిన్న ముక్క తుంచుకొని కళ్ళకద్దుకొని నోట్లో యేసుకుంటాం. అవునా? ఇది ఈ హాబిట్ ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం? చిన్న ప్రసాదమే కాదు ఏమి లేదనుకుంటాం. కాదు. నీళ్లు తప్పించి ఏది తిన్నా కూడా మన బాడీలో అది డైజెస్ట్ అయ్యి షుగరొస్తుంది. షుగర్ పోతుంది బాడీలో. అంటే షుగర్ రావడం షుగర్ జబ్బు కాదు. బాడీలో షుగర్ పెరుగుద్ది. షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ పెరుగుద్దనమాట. అట్లా రోజంతలో 5, 6 సార్లు ఇట్లా ప్రసాదాలు పెట్టాడు, వాడెవడో పెట్టాడు, ఈడెవడో పెట్టాడు, రోజు 6, 7 సార్లు తింటున్నారనుకోండి, ఒక 5, 10 సంవత్సరాల కల్లా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందనమాట. అదే కారణం అందరికి. చూడండి అదర్ థాన్ వాటర్ నీళ్లు తప్పించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది అందరూ రాసుకోండి. మీ ఫ్రిడ్జ్ మీద పెట్టుకోండి. నీళ్లు తప్పించి నోట్లో ఏది పెట్టుకున్నా తిన్న కింద వస్తుంది. కాఫీ గావచ్చు, టీ గావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, ఈవెన్ పాలు గావచ్చు, లేకపోతే ఏమంటారు కోకోనట్ వాటర్ గావచ్చు, ఏదైనా. ఏది తెచ్చుకున్నా ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి ఇది పాయింట్. మనకు మిక్సీ ఎయ్యాలనుకున్నాం. ఒక్క స్పూనే మనం మసాలా గ్రైండ్ చేద్దాం అనుకున్నాం. లేదా పెద్ద జార్ నిండా అందరం ఒక 20 మంది గెస్టులున్నారు. వాళ్ళందరికీ మసాలా చేయాలనుకున్నాం. లేదా మనం ఒక్కళ్ళకే చేసుకుంటున్నాం. 2 సార్లు కూడా మనం మిక్సీ ఏసాక ఆన్ చేయాలా లేదా? ఎలక్ట్రిసిటీ పెడితేనే కదా తిరిగి కదా గ్రైండ్ అవుద్ది. అది గ్రైండ్ అయ్యి ఒకే ఒకే తక్కువేస్తే ఒక మేబీ ఒక హాఫ్ మినిట్‌లో అయిపోతుంది. అదే ఫుల్ జార్ అయితే ఒక 5 నిమిషాలు పట్టుద్ది. 3 నిమిషాలు పట్టుద్ది. జార్ అంతా అయిపోయాక ఏం చేస్తాం మనం? కడగాలా లేదా? ఒక్క స్పూన్ ఏసాంలే ఇవాళ కడగనవసరం లేదు అనలేదు కడగాల. అలానే మన బాడీలో కూడా ఏది తిన్నా కూడా అది డైజెస్ట్ అవుద్ది. కనుక మనం ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ తింటూ తగ్గించాలి. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. మనందరూ చాలామంది ఎవరినైనా అడగండి ఐదో తరగతి అయిపోయాడని చెప్తాడు. ఎందుకురా వాడు లావు అవుతున్నాడంటే, "సార్ వాడు సరిగ్గా తింటలేదు సార్ భోజనం. టయానికి తింటలేదు సార్. మంచి ఫుడ్ తింటలేదు సార్. జంక్ ఫుడ్ తింటున్నాడు సార్. నీళ్లు తాగడు సార్. బాత్రూమ్‌కెళ్ళడు సార్. స్ట్రెస్ సార్. నిద్రపోడు సార్." ఇయ్యే కదా పాయింట్లు. 6, 7 పాయింట్లు. ఇయి అందరికి తెలుసు. ప్రతి డైటీషియను, ప్రతి ప్లాన్ ఎవరు చెప్తారు? తక్కువ తినండి. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. టయానికి తినండి. 6 గంటలలోపు తినండి. ఫ్రూట్స్ తినండి ఇయన్నీ చెప్తారు. ఇయన్నీ అందరికి తెలుసు. అందరూ ఫాలో అవుతున్నారు. కానీ వర్క్ అవ్వవు. ఎందుకని? మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎలికి ఒక చాటుంటే మనం కర్ర పెట్టి 10 సార్లు కొడితే ఉపయోగం లేదు. ఇప్పుడు ఎలికి ఎక్కడుందో ఇంట్లో కిచెన్‌లో ఎక్కడ దాక్కుందో కరెక్ట్‌గా తెలిసిందనుకోండి. గ్యాస్ స్టవ్ సిలిండర్ దగ్గర ఎనకుందని ఒక్క దెబ్బతో సావగొడతారు. అలానే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? నంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్. చాలామంది అనుకోవచ్చు. ఒకాయన నాకు చెప్తున్నాడు, "సార్ పొద్దున్నే నేను జ్యూస్ తాగుతాను. తర్వాత నట్స్ తింటాను. తర్వాత 2 ఇడ్లీ తింటాను సార్. మరి సాయంత్రం మధ్యాహ్నం పూట ఒక ఒక లంచ్ ఒక 10, 11 ఒక గ్లాస్ పాలు తాగుతాను సార్. మధ్యాహ్నం భోజనం ఒక్క చపాతే తింటాను సార్ నేను. మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఒక ఏదైనా జామకాయ గాని, ఒక ఇది గాని తింటాను సార్. నైట్ భోజనం మటుకు 6 లోపే తింటాను సార్ నేను. అది కూడా ఒక్క చపాతీ తింటాన్నాడు." సరే సార్ మీరు ఇన్ని సార్లు తిన్నారు. ఇది ఫాలో అవుతున్నారు. మీది మ మీ 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 ఉద్దేశంలో ఇది సూపర్ డైటు. కానీ మీరు ఒక 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నారు. 4 మెడిసిన్స్ వాడుతున్నారు. అంటే ఏంటి? ఇది మీకు వర్క్ అవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి మీరందరూ. మీకు అందరూ కూడా మనకు తెలిసింది ఫాలో అవుతున్నాం. కానీ అది మనకు వర్క్ అవుతుందా లేదా? అంటే వర్క్ అవ్వటం అంటే ఏంటి? మన బోట్ ఎలా ఉంది? ఆ 10 పారామీటర్స్‌లో ఆల్ 10 ఆఫ్ 10 100 ఉన్నామా? తక్కువుంది. ఇందాక చూసాం కదా! చాలా మందికి పూర్ హెల్త్ 10%. 10% హెల్త్ అండి. ఇది ఎట్లా అంటే గుర్తుపెట్టుకోండి. ఒక బోట్‌లో 10 బొక్కలున్నాయనుకోండి. ఆ బోట్‌లో ఎళ్తే మనం తొందరగా మునిగిపోతాం. ఒక బొక్కేలే పర్వాలేదని ఎళ్తామా? లేదే. ఒక బొక్క ఉన్నా గూడా ఇప్పుడు కాదు తర్వాత మునిగిపోతాం. దేవుడి కృప ఏందంటే మనకి ఎంత కుంపున్నా మనం పోయే టయానికి పోతాం. కాకపోతే హెల్త్ బాగుండదు. లైఫ్ స్పాన్, హెల్త్ స్పాన్. లైఫ్ స్పాన్ అంటే మనం పుట్టినప్పుడే మనం ఎప్పుడు పోతాం, ఎక్కడ పోతాం, ఎందువల్ల పోతాం అంతా ముద్రేసి ఉంటుంది. టాబ్లెట్ మీద ముద్ర ఉంటది చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్. కాకపోతే మనకి ఎక్స్‌పైరీ డేట్ కనపడదు. కాకపోతే మన చేతుల్లో ఉందేంటి? అది మన చేతుల్లో ఇయన్నీ ఫాలో అయ్యి 100 ఏళ్ళు బతకాలంటారు చాలామంది. అది కాదు పాయింట్. బతికినన్నాళ్ళు మనం హెల్తీగా ఉండాలి, సిక్ అవ్వకుండా ఉండాలి, ఎనర్జిటిక్‌గా ఉండాలి, టాబ్లెట్స్ లేకుండా బతకాలి. అది మన ఆబ్జెక్ట్. అంతేగాని 100 ఏళ్ళు బతకాలి, 125 ఏళ్ళు బతకాలని కాదు. దానికంటే ఏం చేయాలి? మన బోట్‌లో ఒక్క హోల్ లేకుండా చూసుకోవాలి. ఆ 10 పారామీటర్స్ మీరు గనక కరెక్ట్‌గా ఉంటే మీకు లైఫ్‌లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ రాదు. చూడండి బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే పొట్ట ఎక్కువుంటుందో, నడుము ఎక్కువుంటుందో, ఓవర్ వెయిట్ ఉంటారో క్లియర్ ఇండికేషన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అంటే వాళ్ళ హెల్త్ బాలేదని. చాలామంది చెప్తారు, "సార్ ఒక 15 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాను కానీ నాకు ఏం ప్రాబ్లమ్ లేదు సార్. నేను చాలా యాక్టివ్ సార్. ఇంతవరకు సిక్ అవ్వలేదు సార్" అంటుంటారు.
కానీ గుర్తుపెట్టుకోండి అన్ని పారామీటర్ చెక్ చేసాం సార్. అంతే హెల్త్ స్కోర్ అంతా నార్మల్. హెల్త్ స్కోర్ కాదు. అన్ని బ్లడ్ టెస్ట్‌లన్నీ నార్మల్. వాళ్ళు చెప్పేది నిజమే. బ్లడ్ టెస్ట్ నార్మలే. ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! పాస్ మార్కులంతా 35. 35 వచ్చినోడు పాసు, 100 వచ్చినోడు పాసు. వాడు 35, 36 ఉంటది ఆళ్ళకి. అర్థమైందా? కనుక ఈ 10 పారామీటర్‌లు, ఈ 10 మిస్టేక్స్ మీరు చెప్పొచ్చు. సార్ ఈ 10 మిస్టేక్స్‌లో నేను అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి సార్. నా ఒక మిస్టేక్ కాదు. ఒక్కటే మిస్టేక్ సార్. ఏదేంటి? రైట్ నిద్ర పట్టదు. అదొకటి చాలు మనం బ్యాండ్ పడతారు. అది చెప్పాను కదా! వన్ హోల్ ఈజ్ ఎనఫ్ టు సింక్ ద బోట్ అనమాట. అన్నీ బానే ఉన్నాయి సార్. కానీ మరి నాకు నీళ్లు సరిగ్గా తాగను సార్. నేను 1 లీటర్ నీళ్లు తాగుతానండి. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, సార్ అంతా బాగానే ఉంది గానీ సార్ నాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ సార్. 2 రోజులకోసారి టాయిలెట్ ఎళ్తాడంట. కానీ మిగతా అన్నీ ఓకే. ఇట్ డజంట్ వర్క్. 10లో 90% మీరు కరెక్ట్‌గా చేసినా కూడా మీ హెల్త్ సరిగ్గా ఉండే అవకాశం ఉండదు. చూడండి ఈ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది మన బాడీలో టాక్సిన్స్ అదే డాక్టర్ గారు చెప్తున్నారు. ఆదిత్య గారు ఏం చెప్తున్నారు? డీటాక్స్ చేసుకోండి, డీటాక్స్ చేసుకుంటే బాడీలో టాక్సిన్స్ పేరుకొని ఉంటాయన్నమాట. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మన బాడీలో కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ ఉండవు. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇందాక చెప్పాను కదా! ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకొస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఇన్న పాయింట్లు బట్టి. నంబర్ ఆఫ్ టైమ్స్ తినటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దానివల్ల ఇన్‌ఫ్లమేషన్ అంటే లోపల మంట. హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీటికి మొదలవుతాయన్నమాట. బెల్లీ ఫ్యాటు, ఓవర్ వెయిటు, హైపర్ టెన్షన్, పీసీఓఎస్ ప్రాబ్లము, కార్డియోవాస్కులర్ డిసీజు, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, డయాబెటిస్ ఇవన్నీ రావడానికి అదే కారణం అన్నమాట. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం? ఒకటి మన బోట్ ఎలా చెక్ చేసుకోవాలి? ఆ తర్వాత డోంట్స్ ఏమేమి చేయకూడదో మనం నేర్చుకున్నాం. ఓకే. ఎనీ డౌట్స్? ఎనీబడీ వాంట్స్ టు సే ఎనీథింగ్? అన్‌మ్యూట్ చేసుకోండి మీరు. ఆదిత్య గారు. హలో. సార్. ఆ! సార్. సో, క్లారిటీ ఉందా? అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ యూ హావ్? క్లియర్‌గా ఉంది సార్. ఆ! సో, వి హావ్ లుక్డ్ అట్ 2 స్టెప్స్, 3 స్టెప్ అప్రోచ్ అన్నమాట ఇది. ఫస్ట్ స్టెప్‌లో ఏం చేసాం మనం? వి ఆర్ సీయింగ్ అవర్ హెల్త్ స్కోర్ ఎలా ఉంది మన బాడీ. నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేసాం? ఏమేమి మిస్టేక్ డోంట్స్ ఏమేమి చేయకూడదు. చెప్పాను కదా! కార్‌లో జస్ట్ ఎ సెకండ్. రెండోది ఏం చేసాం మనం? ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నామో చూసాం. అదే చెప్పాను కదా! మనం డీజిల్ కార్ కొనుక్కొని పెట్రోల్ పోసామనుకోండి అదన్నట్టు. ఇప్పుడు చూద్దాం. మూడోది ఏంటి? దినచర్య. మనం రోజంతట్లో మార్నింగ్ టు నైట్ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలి? చూడండి దినచర్యలో 10 పాయింట్లన్నమాట. 10 హ్యాబిట్స్ అన్నమాట. ఈ 10 హ్యాబిట్స్ కూడా సేమ్ సీక్వెన్స్‌లో చేయాలి. అలానే అన్నీ చేయాలి. ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా! సపోజ్ మా అమ్మ సూపర్‌గా పప్పుచారు చేసేది. నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ నేను ఊరికెళ్ళినప్పుడు నేను ఒకరోజు నేనే అనుకున్నా. ఒక ఔట్ ఆఫ్ స్టేషన్ వేరే కంట్రీలో వేరే స్టేట్‌లో ఉన్నాను నేను కొన్నాళ్ళు. సరే మా అమ్మ పప్పుచారు చేసింది కదా! నేను ట్రై చేద్దాం. పప్పుచారు చేద్దాం ఇంటూ ట్రై చేశా. నాకు ఫస్ట్ కొంచెం ఐడియా ఉందన్నమాట. ఏమేమి ఏసేది మా అమ్మ? ఓహ్! పప్పేసేది, టమాటాలేసేది, ఉప్పు, కారం, పసుపు ఏదో ఐడియా ఉంది. ఎంత ఐడియా ఉంది. నేను ఏది చేసా పప్పుచారు. ఎలా వస్తాయి? ఘోరంగా వస్తాయి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ ఏమేమి వేయాలో కరెక్ట్‌గా ఫుల్లుగా తెలీదు. 2 ఏది ఎంత క్వాంటిటీ వేయాలి? రెండో పాయింట్ ఏంటి? ఉప్పు ఎంతేయాలి? పప్పు ఎంతేయాలి? పప్పు ఒక గ్లాస్ అనుకోండి. ఉప్పు ఒక స్పూన్ అంతేగాని ఉప్పు ఒక గ్లాసు, పప్పు ఒక స్పూన్ ఎయం కదా! అలా. ఇంకా ఫస్ట్ పాయింట్ ఏమేమి కావాలి? రెండేంటి? ఎంత క్వాంటిటీ కావాలి? మూడోదేంటి? ఈ 2 తెలిసినంత మాత్రం అవ్వదు. ఆ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఆ ప్రొసీజర్ తెలుసుకోవాలి మనం కరెక్ట్‌గా. ఉప్ మ మ మనం ఏది ఎప్పుడు ఎయాలనేది. అదే మీకు తెలుస్తదనమాట. అలానే మన హెల్త్‌కి ఏంటి ఇంపార్టెంట్ చూడండి. ఇంగ్రీడియెంట్స్ హెల్త్‌కి కావాల్సినయి ఏంటి చూడండి. 7 ఉన్నాయన్నమాట. 7 ఎసెన్షియల్స్. ఎయిర్ మనం గాలి గనుక ఒక 3, 4 నిమిషాలు మనకు గాలి అందట్లేదనుకోండి, మనం ఉండం. చూడండి ఆ కరోనా టైంలో వెంటిలేటర్ దొరక్క ఎంతమంది పోయారు. చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడి దయ వల్ల ఏందంటే ఇది మనం 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 ఏం స్పెషల్‌గా ట్రై చేయనవసరంలా. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. లేకపోతే మనం ఇంతమంది ఉండేవాళ్ళం గాదు. నెక్స్ట్ వాటర్. వాటర్ లేదనుకోండి ఒక 1 వీక్, 10 డేస్ కన్నా ఉండలేం. ఫుడ్ లేకపోయినా మనం ఒక వారాలు, మంతులు కూడా ఉండొచ్చనమాట. ఎక్స్‌క్రీషన్ అంటే బాడీలో నుండి వేస్ట్‌లు బయటకి తీసేయటం. ఏమున్నాయి బాడీలో నుండి వేస్ట్‌లు ఏం పోతాయి? నంబర్ 1 స్టూల్స్, టాయిలెట్. తర్వాత యూరిన్. తర్వాత ఏంది స్వెట్. ఫోర్త్ వచ్చేసి బ్రెత్ అనమాట. ఈ 4 మంచిగా బయటికి వెళ్ళాల. తర్వాత ఎక్సర్‌సైజ్. మనకు బాడీలో ఇన్ని మజిల్స్ ఉన్నాయి, ఇన్ని జాయింట్స్ ఉన్నాయి. ఎక్సర్‌సైజ్ చేయాలి. ఎక్సర్‌సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత రెస్ట్ అండ్ మైండ్ మేనేజ్. రెస్ట్ అంటే ఏంటి? నిద్రపోవటం. 7 అవర్స్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్.
అలానే మనం డైజెస్టివ్ సిస్టమ్ కూడా రెస్ట్ ఇవ్వాలి. ఇందాక మనం ఏం చూసాం, పొద్దున్న లేసిన కాంటి బెడ్ కాఫీతో మొదలయ్యి బ్రేక్‌ఫాస్టు, తర్వాత ఆఫీస్‌లో కాఫీ, టీ, లంచ్ చేసి, మళ్ళీ మధ్యాహ్నం పూట ఏదైనా ఎవరన్నా పెడితే తినటం, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు కాఫీ, టీలు తాగటం, మళ్ళీ ఇంటికెళ్ళి నైట్ భోంచేయటం, మళ్ళీ కుదిరితే పడుకునే ముందు ఐస్ క్రీమ్ తినటం. ఎన్ని సార్లు చేసావు? పొద్దున్న లేసిన కాడ నుండి నైట్ పడుకునేంత వరకు మనం డైజెస్టివ్ సిస్టమ్‌కి రెస్ట్ ఇవ్వలేదు. కనుక అది ఇంపార్టెంట్. రెస్ట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ ఆల్సో ఇంపార్టెంట్. మైండ్ మేనేజ్‌మెంట్. ఈ 6 వచ్చేసి ప్రతి అన్ని జంతువులకి, మనుషులకి అందరికి కామన్. మనిషికి ఒక మైండ్ ఇచ్చాడు దేవుడు. మన మైండ్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేదనుకోండి, దానివల్ల నానా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్‌లొస్తాయన్నమాట. ఈ 7 ఇందాక చెప్పాను కదా! 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. మనకి ఇందాక పప్పుచారు చేయడానికి ఏమేమి వేయడం కావాలో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఏది ఎంత క్వాంటిటీ వేయాలి అది ఇంపార్టెంట్ అన్నమాట. అది చూద్దాం మనం నెక్స్ట్. 4 లీటర్ల నీళ్లు చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. రోజులో 4 లీటర్లు తాగుతున్నామా లేదా చూసుకోవాలి. 2 సార్లు మల విసర్జనకు వెళ్తున్నామో లేదో చూసుకోవాలి. 1 అవర్ వాకింగ్ చేస్తున్నామో లేదో చూసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఎవరికి ఎంత స్ట్రెస్ ఉందో చూసుకొని, స్ట్రెస్ బయటపడాలంటే డిఫరెంట్, డిఫరెంట్ ప్రొసీజర్‌లు ఉన్నాయి. నేర్చుకోండి అవన్నీ. అది సెపరేట్‌గా మాట్లాడొచ్చు మనం. ఆ తర్వాత 7 గంటల నిద్ర చాలా అది నైటు. 7 గంటలంటే ఎప్పుడు పడుకోవడం? నైట్ 10 గంటల నుండి పొద్దున 5 గంటల లోపు 7 గంటలు ఇంపార్టెంట్ పడుకోవటం. తర్వాత ఈ ప్రాసెస్ ఫుడ్స్ టు స్టిమ్యులెంట్స్ కాఫీ, టీలు, ఆల్కహాలు, ఈ ప్యాకేజ్ ఫుడ్స్, హై కార్బ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి లేదా రిస్ట్రిక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ 7. 2 సార్లు బాగా మనకు ఆకలేసినప్పుడు రోజులో 2 సార్లు తింటే మంచిది. అదే టైమింగ్ మెయింటైన్ చేయాలి. ఆకలేసినప్పుడే తినాలి. ఆకలి లేకపోతే తినకూడదు. అది కూడా 2 సార్లు. మన ప్రొసీజర్‌లో ఏ ఫుడ్ తినాలి? వెజ్జా? నాన్ వెజ్జా? ఎంత క్వాంటిటీ తినాలా? కొంచెం తినాలా? లేకపోతే తినాలా? టైమింగ్స్ ఏ టైమింగ్‌లో తినాలి? పొద్దున్న 8 గంటలలోపు తినాలా బ్రేక్‌ఫాస్టు, నైట్ డిన్నర్ 6 లోపు తినాలా? ఇవన్నీ మీ చాయిస్. కాకపోతే వీలైనంత వరకు న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ వద్దు, ప్రాసెస్ ఫుడ్ వద్దు, హోటల్ తినొద్దు. ఇంట్లో చక్కగా చేసుకొని హ్యాపీగా రిఫైన్డ్ ఆయిల్ వాడకుండా మన గానుగాయలు వాడుకోండి. చక్కగా హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. టేస్టీగా ఘీ వేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ రోజులో 2 సార్లే తినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనందరం అనుకోవచ్చు. ఏంది 2 సార్లు మీకందరికి గుర్తుండి ఏకభుక్తే యోగి అంటారన్నమాట. ద్విభుక్తే భోగి. భోగి అంటే బాగా ఎంజాయ్ చేసేవాడు. త్రిభుక్తే రోగి. రోగి అంటే పేషెంట్ 3 సార్లు తింటారంట. 3 సార్లు ఇంకా ఎక్కువ తినేటోడిని వాడినేమంటారు? వాడిని ద్రోహి అంటారు. ద్రోహం చేస్తాడు మిగతా వాళ్ళ కోసం. సో, ఒక్కసారి తింటే మంచిది కానీ అదంతా మన వల్ల కుదరదు. 2 సార్లు తినటం ఉత్తమం. కాకపోతే కొన్నాళ్ళు ఇనిషియల్ స్టేజ్‌లో మీకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే పొద్దున్నే కాఫీ తాగి, బ్రేక్‌ఫాస్ట్ తిని, లంచ్ తిని, మళ్ళీ తినటం వల్ల ఇనిషియల్‌గా 3 సార్లు తినండి. నో ప్రాబ్లమ్. ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. బ్రేక్‌ఫాస్ట్ తినండి కరెక్ట్‌గా వీలైనంత వరకు 8-10 బ్రేక్‌ఫాస్ట్ తినండి. 1-2 లంచ్ తినండి. 6-8 డిన్నర్ తినండి. 3 సార్లు తినండి. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గించుకోండి. 2 సార్లు ట్రై చేయండి. అది మీ ఆబ్జెక్ట్ మన ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఏం చేయాలో చూడండి. చూడండి 3 పాయింట్లున్నాయి. హైడ్రేషన్ అండ్ ఎలిమినేషన్. నీళ్లు తాగటం, మన బాడీలో వేస్ట్ చేయటం. పొద్దున్న 5 గంటల నుండి 10 గంటల్లోపు ఈ కార్యక్రమం అన్నమాట. ఈ టైంలో ఇది ఫాస్టింగ్ విండో అంటే ఈ టైంలో ఏమీ తినకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రై చేయండి. అంటే కొంతమంది ఆఫీస్‌కెళ్ళాలి తినాలంటే అది వేరే సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం అది. 5 ఏఎంకి లెగుస్తారు. 10 గంటల దాకా ఏం తినొద్దని చెప్తున్నానన్నమాట. ఏం చేయాలప్పుడు? లెగిసిన వెంటనే వీలైనంత వరకి సూర్యోదయానికంటే ముందే లెగవండి. 1 లీటర్ నీళ్లు తాగండి. అలవాటు లేదు మీకు 4, 5 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఒక హాఫ్ లీటర్ తాగండి. రెండో రోజు ముక్కాలు లీటర్ తాగండి. తర్వాత 1 లీటర్. 1 లీటర్ తాగటం అబ్సల్యూట్‌లీ ఎసెన్షియల్ అన్నమాట. 1 లీటర్ నీళ్లు తాగేసి ఏం చేయాలి? మన మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంట్లోనే అటు ఇటు తిరగండి. ఆ టైంలో గనక మీరు మైండ్ డైవర్ట్ చేసుకున్నారనుకోండి, టీవీ చూస్తామో, మొబైల్ చూస్తామో, లేదా మీ స్పౌస్‌తో మాట్లాడతాం, పిల్లలతో మాట్లాడతాం, ఏదో కిచెన్‌లో పని చేద్దాం అని ఎళ్ళిపోయారనుకోండి, టాయిలెట్ రాదు. కనుక మన మైండ్ పొట్ట మీద పెట్టుకొని ఆ 5 మినిట్స్ స్పెషల్లీ లేడీస్‌కి రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళందరూ పాపం వేరే వాళ్ళ కోసం బతుకుతారు. హస్బెండ్ కోసం, పిల్లల కోసం. వాళ్ళ కలిసి వాళ్ళు చూసుకోరు. ఏదో కుదిరినప్పుడు 10కో, 11 గంటకో అప్పుడు టాయిలెట్ వస్తే ఎళ్తారు లేకపోతే ఇంతే సంగతి. కనుక మీరు ఫస్ట్ ఈ 5, 10 మినిట్స్ మీకోసం క సమయాన్ని వెచ్చించండి. నేను చాలా చెప్తా వెరీ, వెరీ స్ట్రాంగ్‌గా. మీరు పొద్దున్నే లేసారు, నీళ్లు తాగారు. వెంటనే ఎవరో బెల్ కొట్టారు. బెల్ బొక్కలోండి చూస్తే బయట దేవుడున్నాడు. మీ ఫేవరెట్ దేవుడే. ఇగ్నోర్ హిమ్. ఫర్గెట్ అబౌట్ హిమ్. డోంట్ బాదర్. మీ కార్యక్రమం ముగించుకోండి. తర్వాత ఎళ్లి ఉంటే ఆయన ఓపెన్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. ఈ పని అవ్వకుండా యూ ఆర్ నాట్ లైసెన్స్ టు ఎంగేజ్ ఇన్ ఎనీ వర్క్. ఏ పనిలోకి మీకు ఎంటర్ అవ్వకూడదు. ఈవెన్ నా ఉద్దేశంలో మీరు పొద్దునెళ్లి గుడికి దేవుడి దగ్గరికి వెళ్దాం అది కూడా ఆగండి. ఇది ఫస్ట్ ఈ పని చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్.
నీళ్లు తాగి ఫస్ట్ టైం టాయిలెట్ వెళ్తారు. ఆ తర్వాత 1 అవర్ వాకింగ్‌కి వెళ్ళండి. ఎవరికైతే ఇంట్లో వర్క్ ఉంటుందో చేయలేదు బయటికి ఇమ్మీడియేట్‌గా వెళ్లారో నో ప్రాబ్లమ్. హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఇంట్లోనే పని చేసుకోండి 1, 1½ అవర్. ఇంట్లో ఏ పని అన్నీ చేసుకోండి. కుదిరితే కొంచెం ఎక్సర్సైజ్, జంపింగ్, గింపింగు, బెండింగ్, యోగా కుదిరితే చేసుకోండి. ఇలా చేసుకోకపోయినా పర్వాలేదు. ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ వాకింగ్‌కి ఎలాగైతే ఎళ్లిరండి. ఎళ్లి వెంటనే వచ్చిన వెంటనే ఏం చేయాలి? మళ్ళీ ఇంకొకసారి 1 లీటర్ నీళ్ళు తాగండి. అలవాటు లేదు కొంచెం ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఇనిషియల్ కష్టపడతారు. మళ్ళీ నీళ్ళు తాగి 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోండి. మళ్ళీ 5, 10 మినిట్స్ ఇంకెవరితో సంబంధం లేదు మీకు. అర్థమైందా? మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీ హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళే టైం అనుకోండి. అప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకోమాకండి. ఆయన ఇలాగ పెట్టుకోండి. పిల్లలు ఇలాగ పెట్టుకోండి. మీకు ఫ్రీయాగా పెట్టుకోండి. రెండోసారి మళ్ళీ నీళ్లు తాగి, మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకొని వాడిని ఇంట్లో అటు ఇటు నడుస్తా ఎళ్తే రెండోసారి కూడా మల విసర్జనకెళ్తారు. ఎప్పుడైతే 2 సార్లుగా మల విసర్జనకి వెళ్లారో, 2 విడతలుగా గ్యాప్ ఆఫ్ 1, 2 అవర్స్‌లో 1 లీటర్, 1 లీటర్ తాగారో 90% మీ బాడీలో డీటాక్సిఫికేషన్ జరిగిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ ఆదిత్య గారు చెప్పినట్లు పొద్దున్నే జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి వండర్‌ఫుల్. అదన్నీ సెకండరీ అనమాట. ఇది ఫస్ట్ ఎలిమెంటరీ క్లాస్. ఎల్‌కేజీలో ఏబీసీడీలు నేర్చుకోవడం అనమాట ఇది. చాలా మందికేంటంటే ఏబీసీడీలు ఏమి రావు. కానీ పోయిటరీలు రాస్తుంటారు. సో, ఇది 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఏం చేయాలి చూడండి టాక్సిక్ ఫుడ్స్. ఏమి టాక్సిక్ ఫుడ్స్ అంటే ఏమున్నాయి? చెప్పాను కదా! షుగరు, మైదా, సాల్టు, స్వీట్స్, రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్ చెప్పాను కదా! ప్యాకేజ్డ్ అంటే ఏదైతే డబ్బాలో గాని, ప్యాకెట్‌లో గాని వస్తుందో అది ప్యాకేజ్ ఫుడ్డు. ఫుడ్ నాట్ మేడ్ ఇన్ ద హౌస్. ఇట్ ఈస్ మేడ్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ నాట్ ఎ ఫుడ్. ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్. వి డోంట్ వాంట్ ఈట్ ప్రొడక్ట్స్. వి వాంట్ ఈట్ ఫుడ్. కరెక్ట్ గుర్తుపెట్టుకో. జంక్ ఫుడ్, తర్వాత డైరీ, ఇంటాక్సికెంట్స్, ఆల్కహాలు, స్టిమ్యులెంట్స్, టొబాకో, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ వీలైనంత వరకు ఆపేయండి. ఆపేయడం కుదరలేదు. ఓకే. మీకు తినాలనుంది, కేక్ తినాలనుంది, లేదా ఐస్ క్రీమ్ తినాలనుంది, కాఫీ తాగాలనుంది. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఏం చేయాలి మీరు? 2 సార్లు తినమంటున్నాను కదా! తిన్న తర్వాత తాగండి. తిన్న తర్వాత కాఫీ తాగండి. తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినండి. నో ప్రాబ్లమ్. అర్థమైందా? అది చూద్దాం. తర్వాత అలానే మన మైండ్‌కి కూడా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఏంటి మన మైండ్‌లో ఉన్న డిజైర్ అది కావాలి, ఇది కావాలి, యాంగరు, అటాచ్‌మెంటు. ఓహ్! అది నాకు నాకు చాలా ప్రీతి, గ్రీడ్, ఓవర్ ప్రైడ్, జెలసీగా ఉండటం, సెల్ఫిష్‌నెస్ నాదే ఇదంతా, ఇన్‌జస్టిస్, క్రుయాలిటీ, ఇగో ఇవన్నీ కూడా మన మైండ్‌కి ఇంప్యూరిటీస్ అనమాట. మనం చూసుకోండి ఎక్కడ మీకు బాగా కోపం వస్తుంది. కోపం నుండి ఎలా బయటపడాలో నేర్చుకోండి. ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు. వాటర్ ఇంటేక్ నీళ్ళు ఎలా తాగాలి? ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? మనం ఆల్రెడీ చూసాం కదా! ఎన్ని లీటర్లు చెప్పాం. 4 లీటర్ నీళ్ళు తాగమని చెప్పాం. 4 లీటర్లు ఏం చేశారు? పొద్దున్నే లెగవగానే 1 లీటర్ తాగారు. 1 అవర్ వాకింగ్ చేసి 1 లీటర్ తాగారు. ఇంక మిగతా 2 లీటర్లు ఉంది. అది చూద్దాం ఎలా చేయాలది. నీళ్ళు, వాటరు ఒకేసారి మనం పొట్టలో పెట్టకూడదు. సపోజ్ భోంచేశారు. వెంటనే నీళ్ళు తాగకూడదు. సపోజ్ ఎవరో నీళ్ళిచ్చారు. ఒక గ్లాస్ నీళ్ళిచ్చారు తాగారు. వెంటనే తినడానికి కూర్చోకూడదు. ఏంటి దానివల్ల ఏమవుతుంది? మన డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవుద్దనమాట. అంటే వర్క్ అవ్వదు సరిగ్గా. సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. కనుక నీళ్ళు, ఫుడ్డు ఒకేసారి మన పొట్టలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. తర్వాత 20 నిమిషాలు నీళ్ళు ఒకవేళ బాగా తాగామనుకోండి, బై చాన్స్ నీళ్ళు తాగామనుకోండి, 20 నిమిషాలు ఆగండి తినటానికి. జనరల్‌గా ఏమవుద్ది మనం ఇంటికెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళిస్తారు. నీళ్ళు తాగిన వెంటనే డైనింగ్ టేబుల్ మీద కూర్చోవాలి. అలా చేయమాకండి. 20 నిమిషాలు నీళ్ళు తాగితే 20 నిమిషాలు. నీళ్ళు తాగమని చెప్పట్లా నేను. ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయండి. ఎందుకంటే, మన ఖాళీ పొట్టలో నీళ్ళు వితిన్ ఒక 20 మినిట్స్‌లో కల్లా చిన్న పేగులకెళ్ళిపోతాయి. పొట్ట ఖాళీగుంటుంది. అప్పుడు మీరు ఫుడ్ ఎయండి. నీళ్ళు తినేటప్పుడు తాగకూడదు. అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. తిన్నాక 2 గంటలు ఆగాల. గుర్తుపెట్టుకోండి. కొంతమంది హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనుకుంటారు. నో. 2 అవర్స్ మినిమమ్ వెయిట్ చేయడం ఇంపార్టెంట్. సపోజ్ గొంతు పట్టుకుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక గుక్క తాగండి, 2 గుక్కలు తాగండి అంతే. కానీ గ్లాసులు గ్లాసులు తాగేయొద్దు. ఓకే. నెక్స్ట్ ఏం ఫుడ్ తినాలి? ఈటింగ్ ఎపిసోడ్స్ ఎన్ని సార్లు తినాలా? వినండి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను 2 సార్లు తినమన్నాను. బాగా ఆకలేసేటప్పుడే తినండి. టైప్ ఆఫ్ ఫుడ్ మీరు వెజ్ తింటారా? నాన్ వెజ్ తింటారా? అది తింటారా? ఇది తింటారా? ఏది తింటారు మీ ఇష్టం. క్వాంటిటీ ఎంత ఇప్పుడు మీరనుకుంటారు అన్నం ఒక 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 గిన్నె 2 గిన్నెలేసుకొని అది మీ ఇష్టం. టైమింగ్స్ ఏ టైంలో తినాలి? ఓహ్! 6 గంటలలోపు తినాలంటారు అందరూ. సూర్యాస్తమయం లోపల తింటాను. మీకు కుదరదు. ఆఫీస్ నుండి మీరు 7 గంటలకు వస్తారు, 7:30కి వస్తారు. ఇవన్నీ కుదిరే పనులు గాదు. ఫాలో అయ్యే గాదు. చక్కగా మీరు 8 లోపు తిన్నా ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ చెప్పినట్టు రోజులో 2 సార్లు తినాలి. చూడండి ఇందాక మనం చెప్పాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పాం. ఇందులో 3 స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఏంటి 3 స్టేజ్‌లు? ఎవరికైతే జనరల్‌గా ఏమి హెల్త్ ప్రాబ్లమ్ లేదో, డయాబెటిస్ లేదో, నార్మల్ ఉందో, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళందరూ గూడా రోజులో 2 సార్లు తింటే ఉత్తమం. కానీ అలవాటు లేదు గనుక కొన్నాళ్ళు 3 సార్లు తినండి. కానీ ఒక వీక్ 10 డేస్‌లో కల్లా 2 సార్లు రావడానికి ప్రయత్నించండి. ఏ ఫుడ్ తినాలి ఇందాకే చెప్పా మీ ఇష్టం. నో ప్రాబ్లమ్.
వీళ్ళంతా వైట్ రైస్ అవాయిడ్ చేయండి, బ్రౌన్ రైస్ తినండి, చపాతీ తినండి, మల్టీగ్రేన్ చపాతీ తినండి, ఎక్కువ కూరలు పెట్టుకోండి, రిఫైన్డ్ ఆయిల్ కాకుండా ఈ ఆయిల్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. మోడరేట్ అయ్యారు ఎవరికైతే కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో, మోడరేట్గా ఉంటుందో, ప్రీ డయాబెటీస్ ఉంటారో, ఇక వేరే హెల్త్ ప్రాబ్లం వాళ్ళు కంపల్సరీగా 2 సార్లే తినాలి. ఇక్కడ కూడా సేమ్ అదే వాడు ఇది కూడా ఏ ఫుడ్ తినొచ్చు, సేమ్ ఇంట్లో చేసిన ఫుడ్ హ్యాపీగా మీ ఇష్టం వచ్చింది తినండి, నో ప్రాబ్లం. ఎవరికైతే సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ ఉంటుందో, డయాబెటీస్ వాళ్ళు 2 సార్లు తినాలి, నో కార్బ్ ఫుడ్. ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డైట్ అనేది నేను అందరూ నన్ను అడుగుతుంటారు, సార్ మీ డైట్ ఏంటి సార్? దెర్ ఇస్ నో డైట్ ప్లాన్, ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. యూఆర్ క్రియేటింగ్ ద రైట్ కండిషన్స్ అనమాట. ఇప్పుడు మీ అబ్బాయి బాగా చదవాలనుకోండి, ఏం చేస్తాం మనం చెప్పండి? మీ పిల్లోడు బాగా చదవాలంటే ఏం చేస్తాం? కొత్తగా ఒక ఊరు ట్రాన్స్ఫర్ ఇచ్చారు, అడుగుతారు ఏది మంచి స్కూల్ అడుగుతారు. సార్ వాయిస్ వాల్యూమ్ తగ్గింది సార్ కొంచెం. ఓకే, నౌ ఇస్ ఇట్ క్లియర్? ఓకే హలో, సార్. ఐఎమ్ సారీ, ఇస్ క్లియర్ ఇట్ గా ఓకే? ఓకే. సి ఎట్లాగంటే మీ అబ్బాయి బాగా స్కూల్లో చదవాలనుకోండి, కొత్తగా ఆ ఊరు వచ్చారు, ఏం చేస్తారు మీరు? మంచి స్కూల్ ఏదో కనుక్కుంటారు, ఆ స్కూల్ బస్సు పెడతారు అడిగి, అన్ని బుక్స్ గైడ్ కొంటారు, మంచి స్కూల్ కనుక మీరు వెళ్ళి చెక్ చేస్తుంటారు, కొంచెం ఏదైనా వీక్ ఉంటే ట్యూషన్ పెడతారు, ఇంటికి రాగానే ఇంట్లో మీరు టీవీలు పెట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయరు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? యూఆర్ క్రియేటింగ్ ద రైట్ కండిషన్స్ ఫర్ స్టడీ. సపోజ్ ఈ స్లమ్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి స్కూల్ ఉండదు, బుక్స్ ఉండవు, పాపం వాళ్ళు పనులు చేసుకోవాలి, రావాలా, అట్లాంటి వాళ్ళు ఏమంటారు? ఒక 100 మందిలో ఒక 10 మంది 20 మంది ఏదో చదివి పాస్ అవుతారు. ఇట్లా బాగా మనం మంచి ఫెసిలిటీస్ కలిగించామనుకోండి, కనీసం 80% పిల్లలు బాగా చదువుతారు. అలాగనే మన బాడీకి కూడా మంచి కండిషన్స్, ఏంటి కండిషన్స్ అంటే 4 లీటర్స్ వాటర్, 2 సార్లు మల విసర్జనకి, 1 అవర్ వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, 7 గంటలు నిద్రపోవటం, ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, రోజులో 2 సార్లు తింటమే. ఇవి కండిషన్స్ అనమాట. ఇందులో ఏదొక్కటి మీరు మిస్ అయినా, ఏదొక్కటి మిస్ అయినా కూడా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సివియర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ 2 సార్లు తినాలి. ఆ ఫుడ్ మనం చూద్దాం నెక్స్ట్ టైం. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ పదే 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 ఎందుకు చెప్తున్నామంటే, ఏదో ఒకసారి తిన్నా కూడా, ఇందాక లాస్ట్ టైం ఒకరితో డిస్కస్ చేస్తున్నా, వాడు పిల్లోడికి అన్నం పెడతా మధ్య మధ్యలో తింటారంట వాడు. అందరికి హ్యాబిట్. అంటే ఒకటేంటి, ఎలా ఉంది టేస్ట్ చూస్తారు, ఆ తర్వాత వాడు ఏమైనా మిగిలి ఇచ్చిందనుకో మనమే తినేస్తాం, మళ్ళీ ఇంకోసారి మనం భోజనం చేస్తాం, దానివల్ల ఒకసారి తింటం అయిపోయింది ఒక లెక్క. గుర్తుపెట్టుకోండి, నోరు తెరిచి నీళ్లు తప్పించి ఏదేసుకున్నా అది ఒక తింటం కింద లెక్కొచ్చింది. చాలా మంది నేను అడుగుతా, ఏంటి మీరు ఎన్ని సార్లు తింటారంటే, నేను 2 సార్లే తింటాను సార్ అంటాడు. ఎట్లా చెప్పండి అన్నా. సార్ రైస్ ఒకసారి తింటాను సార్ నేను, సాయంత్రం పూట ఫ్రూట్సే తింటాను. ఆయన లెక్కలో ఒక్కసారి వచ్చినట్టు లెక్క. కాఫీ టీలు మటుకు 3 సార్లు తాగుతాడు. ఆయన లెక్క ఏంది, అయి కాఫీ టీలు ఫుడ్ కాదు. మళ్ళీ 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 ఎందుకు చెప్తానంటే, నీళ్లు తప్పించి ఏది మనం నోట్లో వేసుకున్నా అది డైజెస్ట్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, మిక్సీలో ఒక్క స్పూన్ వేసినా, ఫుల్ జార్ వేసినా మనం మిషన్ ఆన్ చేయాల్సింది అలానే. సో నథింగ్ ఇన్ బిట్వీన్ అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అదర్ దాన్ వాటర్ అంటే ఏంటి? కాఫీ, కూల్ డ్రింక్‌లు, టీ, తర్వాత కోకోనట్ వాటరు, ఒక చిన్న జామకాయ ముక్క, ఒక చిన్న ఫ్రూట్ ముక్క, ఏదైనా చిన్న కోకోనట్ వాటర్ ఏది నోట్లో ఏసుకున్నా అది ఫుడ్ కిందే. ఒక్కరోజు, 2 రోజులకి ప్రాబ్లమ్ రాదు. మీరేంది ఇంత భయపడుతున్నాడు అనుకుంటారు. ఒక్కరోజు, 2 రోజులకు రాదు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మనం రెగ్యులర్‌గా ఇట్లా 5 సార్లు, 6 సార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ బడ్ ఉంటుంది కదా! ఇయర్ బడ్. ఒకవైపు మనకు కాటన్ ఉంటుంది. అది మీరు తీసుకోండి. అది ఒక్కసారి మీరు మీ తొడ మీద ఒక్కసారి రాసుకోండి. ఏముండదు, నొప్పుండదు. కానీ రోజులో ఒక 50 సార్లు చేసుకోండి. అట్లా 1 వీక్ చేయండి. అక్కడ బొక్క పడిపోయిద్ది. అది అలానే అనమాట. మనం చేసేటువంటి నంబర్ ఆఫ్ టైమ్స్ తినటం వలన ఓవర్ ద ఇయర్స్ 5 ఇయర్స్, కొంతమందికి 5 ఏళ్ళకే బ్యాడ్ పడిపోయింది. ఇందాక చూసారా మనం హెల్త్ స్కూల్‌లో చూసాం. 20 ఏళ్ల పిల్లలకే ఘోరంగుంది హెల్త్. ఎందుకు? వాళ్ళంతా కుంపు చేసుకుంటున్నారు గనక. నెక్స్ట్ బ్యాలెన్స్ వాటర్. ఏం చెప్పాను మనం ఇందాక ఏం అర్థం చేసాం? ఫుడ్ ఏం అర్థమైంది మనకి. రోజులో 2 సార్లు తినాలి. న్యూట్రిషియస్ ఫుడ్ తినమన్నా. బ్యాలెన్స్ 1-2 లీటర్స్ ఎడ తాగాలి? ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ 2 మీల్స్ మధ్యలో. సపోజ్ మీరు భోజనం ఒక 11:00 తిన్నారనుకోండి. 11 అంటే 12, 1:00 నుండి సాయంత్రం 8 గంటలకు తినే ప్లాన్ ఉంది మీకు. 7:30 లోపు అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్ల నీళ్లు బాటిల్‌లో పెట్టుకొని తాగండి. మీకు లెక్క ఉంటుంది. లేకపోతే లెక్కాపత్రం ఉండదు. చాలా నీళ్లు తాగుతా ఉంటారు. "ఏయ్ బాబు ఎన్ని తాగుతున్నావురా" అంటే ఆలోచించి సార్ ఒక 5, 6 గ్లాసులు తాగుతారు. 5, 6 గ్లాసులు అంటే ఏ సైజ్ గ్లాసు? ఇది 1 లీటరా? 2 లీటర్స్ తెలీదు. ఒకడైతే 5 లీటర్లు అన్నాడు. 5 లీటర్లు ఎట్లా అవుతున్నాయి? కనుక మీరందరూ మెజర్ చేసుకోండి. నాన్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ అంటే వీలైనంత వరకు బ్యాలెన్స్ 1 అవర్ వాకింగ్ చేయడం కంపల్సరీ. కంపల్సరీ. ఆ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీలైనంత వరకు నిలబడండి, నడవండి, మెట్లెక్కండి, బెండ్ చేయండి, కూర్చోండి, స్క్వాటింగ్ ఇవన్నీ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అబ్డామినల్ బ్రీత్ మన బ్రెత్ వాచ్ చేసుకోండి. ఆహ్, మేడం గారు మీకు ఆల్రెడీ ప్రాణాయామం గురించి చెప్పారు. డైజెస్టివ్ సిస్టమ్ చెప్పాను కదా ఇందాక మనకి. 12-14 అవర్స్ ఓవర్‌నైట్ ఫాస్టింగ్ ఉండాల.
ఆల్రెడీ మేడం గారు చెప్పారు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అందరూ చెప్తుంటారు ఈ డైలాగ్. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయటం మంచిదే. కానీ, ఆ తినేటువంటి బ్యాలెన్స్ టైమ్‌లో మనం చేసే పెద్ద మిస్టేక్ అందరూ చేసేది నంబర్ ఆఫ్ టైమ్స్ తింటాం. ఒక 14 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారాళ్ళు. కానీ మిగతా 8 అవర్స్‌లో 2, 3 సార్లు కాఫీ, టీలు మరి భోజనాలు తింటే అది కుంపు చేసుకుంటారనమాట. సో, ఇట్ డజంట్ వర్క్ ఔట్. గుర్తుపెట్టుకోండి. రాత్రి సపోజ్ నైట్ 8:00 తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు మార్నింగు 10:00 దాకా తినొద్దు. అప్పుడే 12 అవర్స్ అవుద్దనమాట. ఎంత చేస్తే అంత మంచిది. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటే మంచిదనమాట. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చూడండి స్ట్రెస్ ఎంతో చేసుకోండి. డైలీ ఛాలెంజెస్ మనకుంటాయి. మేజర్ లైఫ్ ఇన్సిడెంట్ ఏదో మనకి ఒక అనర్థం జరుగుద్ది. ఒక సాడ్ ఇన్సిడెంట్ జరుగుద్ది. నేర్పుతాం. అదే పెట్టుకొని మనం ఇంకా బాధపడుతుంటాం. మొన్న ఒక ఆమెతో మాట్లాడుతూ 2 ఇయర్స్ క్రితం వాళ్ళ అమ్మాయి చనిపోయిందంట. ఆమె మొన్న నాతో మాట్లాడితే యాస్ ఇఫ్ నిన్నే చనిపోయినట్లు అంత బాధపడతా ఫీల్ అయితే నాకు చెప్పింది. అట్లా చేయటం వల్ల మనకి స్ట్రెస్ పెరుగుద్ది తప్పి తగ్గదు. నేర్చుకోండి ఇవన్నీ ఏం చేయాలని. మనకి హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, టాబ్లెట్లు యేసుకుంటున్నారో వాళ్ళందరికీ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ ఉంటే మన బాడీలో షుగర్ పెరిగిపోయిద్ది. దానికేం జేయాలి? ఫర్‌గివ్‌నెస్ పోనీలని వదిలేయటం, గ్రాటిట్యూడ్ తెచ్చుకోండి ఇవన్నీ. మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషను, ప్రాణాయామ, యోగా, ప్రార్థించటం, మసాజు, సానా బాతు, లెట్ గో యాటిట్యూడ్. లెట్ గో యాటిట్యూడ్ అంటే చూడండి. పోనీలే వాడి కర్మకు వాడే పోతాడని వాడి మీద మనం కచ్చగట్టి వాడితో మనం టెన్షన్ పెట్టుకోం. అదొకటి. సత్సంగతం నేర్చుకోండి. గరికపాటి స్పీచ్‌లు, మెడిటేషన్ ఇవన్నీ చేయండి. తర్వాత ఈషా ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ అని ఒకటుంది. అది చేయండి. చాలా యూజ్‌ఫుల్ అందరికి. ఇది మనకి చాలా సార్లు ఏమవుతుందంటే మనం కొన్ని పనులు ఆఫీస్‌లో పని మనకు నచ్చదు ఆఫీస్ వర్క్. బాస్ తిడుతుంటాడు. ఫుల్ డే స్ట్రెస్ అనమాట ఆఫీస్‌లో. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఆ ఆఫీస్‌లో మనం చేయడం కష్టంగా ఉంది. వదిలేయండి ఆ జాబ్. వేరే చూసుకోండి. అయ్యయ్యో! ఆ జాబ్ వదిలేస్తే మనకు వేరే జాబ్ దొరకదు. మంచి సాలరీ ఇంటి దగ్గరే ఉంది. కానీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నో. ఇంకప్పుడు ఏం చేయాలి మీరు? స్టార్ట్ లైకింగ్ ద జాబ్. అడ్జస్ట్ అవ్వండి. అప్రిషియేట్ అవ్వండి. తర్వాత అడాప్ట్ అవ్వండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకు మంచి రిలేషన్‌షిప్ కావాలనుకోండి ఫస్ట్ ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఓకే. ఈయనింతే ఇప్పుడు మీ హస్బెండ్ మీకు గొడవలవుతున్నాయనుకోండి. ఆయన ఎలానే బిహేవ్ చేస్తాడు? ఆయన అరుస్తుంటాడు. చిన్న విషయాలకి మన మీద కసురుకుంటాడనుకోండి. అది ముందు యాక్సెప్ట్ చేయండి. ఓకే. ఆయన నేచర్ అది. నేచర్ అది. నెక్స్ట్ ఏంటి? అడ్జస్ట్ అవ్వండి మీరే. తర్వాత అప్రిషియేట్ చేయండి. ఈ 3 ఏఏఏ. ఎడ్ యాక్సెప్ట్, అడ్జస్ట్, అప్రిషియేట్. ఈ 3 చేయడం వల్ల మీ లైఫ్‌లో మీరు బాగా జనాలతో అడ్జస్ట్ అయ్యి మీ లైఫ్ మీరు స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు. అది వేరే విషయం. మీరు స్ట్రెస్ అయితే ఎవరికి నష్టం? మీకే బొక్క. మీరు స్ట్రెస్ అయితే మీ హెల్తే పాడవుద్ది. 7 అవర్స్ నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అందరికి తెలిసిందే. ఇవన్నీ ఫాలో అవ్వటం వల్ల ఏమవుద్దో చూడండి. మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివ్ ఇందాక ఏమనుకున్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అవుతుంది, డీటాక్సిఫికేషన్ మన బాడీలో అన్ని మలినాలు హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతది. దీనివల్ల మన హెల్త్, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతదనమాట. మనం ఏ ఫుడ్ ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 4 లీటర్ నీళ్లు, 2 సార్లు బవల్ మూవ్‌మెంటు, 1 అవర్ వాకు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, 7 అవర్స్ స్లీపు, అవాయిడెన్సు, రోజులో 2 సార్లు తింటాం. 16 గంటలు ఫాస్టింగ్ ఉంటాం. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటాం. ఇయన్నీ చూసాం. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి చూడండి. చాలా సింపుల్. ఇంట్లో చేసినటువంటి ఫుడ్డు మల్టీగ్రెయిన్ చపాతీ గాని, బ్రౌన్ రైస్ గాని పెట్టుకోండి. చక్కగా 1, 2 కూరలు చేసుకోండి. కర్డ్ పెట్టుకోండి. హ్యాపీగా తినండి. నో ప్రాబ్లమ్. ఇంకా ఇది ఎల్‌కేజీ అనమాట. ఇది 2 సార్లు తినండి, 3 సార్లు తినండి. నో ప్రాబ్లమ్. కానీ ఎవరికైతే డయాబెటిస్ ఉందో వాళ్ళు చేయకూడదు. నెక్స్ట్ ఏంటి? ఒక టైము కుక్ ఫుడ్ తినండి. ఇంకో టైమ్ అన్‌కుక్డ్ ఫుడ్. ఆల్రెడీ ఇది ఆదిత్య గారు చెప్పారు మీకు. స్ప్రౌట్సు, ఫ్రూట్సు, సోక్డ్ నట్సు, సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కొబ్బరి, డేట్స్ ఇవన్నీ పెట్టుకోండి చక్కగా. మీ ఇష్టం. ఫస్ట్ టైమ్ ఇది తింటారా? సెకండ్ టైమ్ తింటారా? మీ ఇష్టం. నేను జనరల్‌గా సెకండ్ టైమ్ ఇది తింటా. దానివల్ల ఏంటంటే మా ఆవిడకి కిచెన్‌లో ఎళ్ళాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎవరైతే కిచెన్‌లోనే ఉండి చాలా సేపు వంట చేస్తారో వాళ్ళ ఇంట్లో జబ్బులు క్రియేట్ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. టూ మచ్ టైమ్ స్పెండింగ్ ఇన్ కిచెన్ విల్ లీడ్ టు హెల్త్ ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఇంకా ఇంట్రెస్ట్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలనుకుంటారో వాడు వెజిటబుల్ జ్యూస్ ఒకటి తాగండి. ఆల్రెడీ ఆదిత్య గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వెజిటబుల్ జ్యూస్ తాగండి. తర్వాత ఒక ఫస్ట్ టైమ్ మీల్స్ చేయండి. తర్వాత ఎవరికైతే డయాబెటిస్ ఉందో వాళ్ళందరూ కూడా నో కార్బ్ ఫుడ్. నో రైస్, నో చపాతీ. ఎగ్స్ తినండి, పన్నీర్ తినండి, సలాడ్స్ తినండి, నట్స్ తినండి. చూడండి ఇవన్నీ. ఇది సింపుల్‌గా చెప్పాలంటే నేను గత 10 ఏళ్ల నుండి ఫాలో అయ్యేది వెరీ సింపుల్‌గా చెప్తాను. నేను 4:00 లెగుస్తాను. లెగిసిన వెంటనే ఒక లీటర్ నీళ్ళు తాగేసి వెంటనే వితిన్ 3 మినిట్స్ మల విసర్జన అయిపోతుంది. తర్వాత స్నానం చేసి ఐ డూ సమ్ ప్రాణాయామ, యోగా ఆ టైంలో నేను హెల్త్ వీడియోస్ వింటుంటాను. అలానే నేను గత 10 ఏళ్లలో 7000 అవర్స్ చేయడానికి నేను 2 అవర్స్ మినిమమ్ ఐ స్పెండ్ టైమ్ వైల్ డూయింగ్ యోగా నేర్చుకుంటాను. తర్వాత 1 అవర్ వాకింగ్‌కెళ్ళొచ్చి వచ్చి 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను. ఇవాళ గ్రూప్‌లో కూడా ఒకటి షేర్ చేశాను. గ్రూప్‌లో వాన్‌లో చక్కగా ఒక 7 మినిట్స్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేశాననమాట.
చేసి ఇంటికొచ్చి 7:30కి మళ్ళీ రెండోసారి ఇంకొకసారి నీళ్ళు తాగుతాను. నీళ్ళు తాగేసి రెండోసారి మలవిసర్జన అయిపోతుంది. ఒక 10:00 వెజిటబుల్ జ్యూస్ తాగుతాననమాట. ఒక 11:30కి కుక్ ఫుడ్ తింటాను. మళ్ళీ మధ్యాహ్నం భోజనం నుండి రెండో మీల్ వరకి 7:30 లోపు 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగుతాను. నైట్ జనరల్లీ నా ఫుడ్ ఇది ఉంటుంది. లేదా ఈ ఫుడ్ తింటాను. నో కార్బ్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ తినను. ఎందుకంటే నాకు స్టిల్ ఐయామ్ లిటిల్ డయాబెటిక్. నా హెల్త్ స్కోర్ 80% ఉంది. సో, డి విటమిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో చూడండి 50-100 ఉండాలో వాళ్ళు విటమిన్ సప్లిమెంట్స్ వేసుకోండి. ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి, నేర్చుకోండి. B12 తక్కువ ఉంటే ఇంజెక్షన్ చేయించుకోండి. లేదా టాబ్లెట్స్ ఏసుకోండి. వీళ్ళందరూ నా గ్రూప్‌లో ఫాలో అయ్యి గత 3, 4 ఇయర్స్ నుండి ఇంప్రూవ్ అయినోళ్ళు చాలా మందికి వెయిట్ తగ్గారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా. మనకు కావాల్సిందేంటి ప్రాపర్ నాలెడ్జ్ కావాలి. తర్వాత రెసిస్టెన్స్ కావాలా. ఆ తర్వాత మన గ్రూప్‌లో ఫాలో అయ్యి చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యారు హెల్త్ స్కోర్. ఈ 40% 80%, 40% 80%, 30% 80%. వీళ్ళందరూ చూడండి ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే వెయిట్ లాస్ అయ్యారు. డయాబెటిస్ పోయింది. వాళ్ళ హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఫ్యూ మెంబర్స్ అన్నమాట. చూడండి అన్ని పారామీటర్స్ బాగా ఇంప్రూవ్ అయింది. నా పేరు గంగేశ్వరరావు. నేను డాక్టర్‌ని కాదు. నేనేమి మెడికల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. కనుక మీరందరూ కూడా మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. మీ పారామీటర్స్ చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. నా హెల్త్ స్కోర్ చూడండి 11 టాబ్లెట్‌లు ఏసుకున్నాను 2014 వరకు. అలాంటిది ఒక 4 మంత్స్‌లో దిస్ ఈస్ ద ట్రాన్స్‌ఫర్మేషన్. పొట్ట, వెయిటు అన్నీ తగ్గిపోయినాయి. లాస్ట్ 9 ఇయర్స్ ఐయామ్ లైక్ దిస్. నాట్ ఎ సింగిల్ మెడిసిన్. వాన వస్తే వానలో పరిగెత్తుతాం ఏం అవ్వదు. ఆ! థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఆల్ ద వెరీ బెస్ట్. మై గుడ్ విషెస్. మీకేమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నంబర్ ఇక్కడ ఉంది చూసుకోండి. 9840852996. ఏం డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టొచ్చు. డాక్టర్ ఆదిత్య గారికి చెప్పండి. ఎనీ హెల్ప్ యూ వాంట్ యూ ఆర్ వెల్కమ్. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! ఓవర్ టు యూ ఆదిత్య గారు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండీ సార్ చెప్పిన 10 హెల్త్ పాయింట్స్. మనం హెల్త్‌కి ఏమేం చేయాలి? ఏమేం తీసుకోకూడదు? చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఫాలో అప్ అయ్యి చూస్తేనే మీకు ఈ రిజల్ట్ తెలుస్తుంది. నేను స్టార్ట్ చేశాను సార్ చెప్పిన 2 మీల్స్ పర్ డే తీసుకోవటం, 4 లీటర్స్ ఆఫ్ వాటర్. రిజల్ట్ వాస్ ఎక్సలెంట్. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే తొందరగా మీరు ఈజీగా తగ్గడానికి. అంటే ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఏ దేనికి కారణమైనా మనకి ఫస్ట్ అక్కడ ఒకసారి సార్ నంబర్ షేర్ చేయండి. ఏంటండి? సార్ నంబర్ షేర్ చేస్తారా ఒకసారి? గ్రూప్ లో పెడతాను. నేను గ్రూప్ లో సార్ కూడా ఉన్నారు. నేను గ్రూప్ లో పెడతాను. మీ ఫీడ్‌బ్యాక్ ఓకే మేడం. డౌట్స్ ఉన్నా మీరు గ్రూప్ లో డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు ఆర్ సార్ కి పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి రిజల్ట్ చెప్పండి మీరు. ఓకే. ఫాలో అయ్యే ముందు ఆ 10 పారామీటర్స్ చూసుకోండి. ఓకే. వెయిట్, హైట్, ఈ ఇన్సులిన్ చెకప్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ అని, విటమిన్ డి, B12 ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల అసలు మనలో ఏమేం ఫాల్ట్స్ ఉన్నాయో తెలుస్తుంది. లేదు మాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉందండి, మాకు PCOS ఇష్యూస్ ఉన్నాయండి. వీటన్నిటికి రూట్ కాజెస్ కూడా సార్ చెప్పారు. మెయిన్ రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి వెళ్ళడం, ఓవర్ వెయిట్ ఒకటి, ఈటింగ్ హ్యాబిట్స్ 4 to 5 టైమ్స్ తెలియకుండా తింటూ ఉంటాం కదా! ఆ ఈటింగ్ హ్యాబిట్స్. ఈ ఈటింగ్ హ్యాబిట్స్ వల్లే ఈ డిసీజెస్ అన్నీ వచ్చేవి. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వాటర్ ఏ టైమ్‌లో తీసుకోవాలి? చాలా క్లియర్‌గా చక్కగా చెప్పారండి సార్. ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్‌లో పెట్టండి. ఒక ఇంకేమైనా పాయింట్ మీరందరూ గుర్తుపెట్టుకోండి. మనకి 10 డైలీ హ్యాబిట్స్ చెప్పాం. అదే సీక్వెన్స్ ఫాలో అవ్వండి. పొద్దున్నే లేసాక నీళ్లు తాగడం అని 10లో ఎందుకు చేస్తారు? మీరు గ్రూప్‌లో పెట్టండి. యెస్టర్‌డే మై హెల్త్ స్కోర్ మరి హెల్త్ హ్యాబిట్స్ కంప్లెయింట్స్ ఈస్ 10 ఔట్ ఆఫ్ 9, 10 ఔట్ ఆఫ్ 8. ఆదిత్య గారు కూడా పెట్టారు. 10 ఔట్ ఆఫ్ 8 అండి వాకింగ్ చేయట్లేదని. కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. 10 ఔట్ ఆఫ్ 10 చేయండి. ఒక వీక్ లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ తర్వాత వితిన్ 2-3 మంత్స్ కల్లా మీరందరూ కూడా మంచిగా ఎనర్జీగా ఉంటారు. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థాంక్ యూ సార్. యాహ్! ఓకే. మీవి కూడా పెడుతూ ఉండండి. లేకపోతే మీ అందరికి ఒక షీట్ లాంటిది, ఎక్సెల్ షీట్ లాంటిది తయారు చేస్తానండి. అందులో మీరు ఆల్రెడీ నేను చేశాను షీట్ నేను పెడతాను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సార్ ఆల్రెడీ అది ప్రింట్ తీసుకోమనండి అందరిని. ప్రింట్ తీసుకొని ఆ బ్లడ్ రిపోర్ట్స్ రాసుకున్నారనుకోండి. అంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్ కంపారిజన్. సపోజ్ అంతకుముందు మనం 80 కేజీ వెయిట్ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు 70 అయితే గ్రేట్. అది అప్పుడు 80 ఉండి ఇప్పుడు 90 అయితే బొక్క. సో ఈ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వితౌట్ కంపారిజన్ వి విల్ నాట్ డు దట్. ఓకే. నంబర్ 1 హెల్త్ స్కోర్ చెక్ చేసుకోండి. డైలీ 10 ఔట్ ఆఫ్ 10 చేస్తున్నారు అనేది మీరు చూడండి. నేను గత 9 ఏళ్ల నుండి 99% 10 ఔట్ ఆఫ్ 10 చేయగలుగుతున్నాను. అందరూ చేయండి. పారామీటర్స్ డౌట్స్ ఉన్న గ్రూప్ లో మెసేజ్ చేయండి. మేడం షుగర్
ఏదన్నా పెట్టండి మేడం. ఏంటండి? డయాబెటిక్ వాళ్ళు కూడా చేయొచ్చండి సార్. ఒక్క నిమిషం డయాబెటిక్ వాళ్ళు మేడం, ఒక్క నిమిషం. డయాబెటిక్ వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఎంత నీళ్ళల్లో ఉన్నారో తెలియదు కదా మనకి. ఒకళ్ళేమో నడువుల దాకా నీళ్ళల్లో ఉండొచ్చు, ఒకళ్ళేమో గొంతు దాకా ఉండొచ్చు, ఒకళ్ళకేమో ఆల్రెడీ మన చిన్న దాకా ఉంటుంది. కనుక డయాబెటీస్ వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. నాతో కాంటాక్ట్ చేయండి, మీ హెల్త్ స్కోర్ షేర్ చేయండి, నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వండి, డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. డెఫినెట్ గా మన గ్రూప్ లో చాలా మందికి డయాబెటిక్ రివర్స్ అయ్యింది, ప్రీ డయాబెటీస్ నుండి నాన్ డయాబెటిక్ అయ్యింది. అది యూస్ఫుల్ అన్నమాట. ఇప్పుడు నాకు వచ్చి చూడండి, నాకు 65, నాకు డయాబెటిక్ చాలా సంవత్సరాలు, నాకు ఏమీ తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు, డిసిప్లిన్ లేదు. నాలెడ్జ్ డిసిప్లిన్ ఉంది. మీరందరూ ముందు నాలెడ్జ్ డిసిప్లిన్, తర్వాత ఇది కరెక్ట్ ఫాలో అవ్వండి. డెఫినెట్ గా we will work it out. ఓకే సార్. All the best. ఎనీ డౌట్స్ ప్లీజ్ పిక్ ఇన్ ద గ్రూప్. గ్రూప్ లో చూస్తున్నాం అండి. 3 o'clock అయింది. ఓకే, క్లాస్ ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. Thank you very much. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. Thank you. All the best. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. అందరూ ఈజీగా ఈ 1 month ఎండ్ లోపు డాక్టర్ ఆదిత్య గారికి మీరే మెసేజ్ పెడతారు. 3 to 4 kg వెయిట్ కన్ఫర్మ్ గా రాసి అవుతారు. ఎప్పుడు అవుతారు? 10 out of 10. మిగతా 22 రోజులు చేయండి. మీకు తగ్గకపోతే నన్ను అడగండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరూ వాట్సాప్ గ్రూప్ లో చేరండి, నేర్చుకోండి. ఏ రోజు ఏది తింటున్నారో ఫోటోలు పెట్టండి. మీ ఫుడ్ ఏం తింటున్నారో 2 సార్లు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను. ఎందుకంటే డైట్ ప్లాన్ లేదు ఇది. మీరు ఏం తింటున్నారో మీరు హ్యాపీగా తినండి. ఏమైనా కరెక్షన్స్ అంటే నేను చెప్తాను, ఇది అవాయిడ్ చేయండి, ఇది అవాయిడ్ చేయండి అని. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, మీరు అందరూ కుదిరితే మా వాట్సాప్ గ్రూప్ లో మీ ఫీడ్బ్యాక్ పెట్టండి. ఓకే, తర్వాత నా యూట్యూబ్ వీడియోలను వినండి, మీకు టైం నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఆ లింక్ ఒకటి ఆల్రెడీ పెడతారు మీకు. దానిలో ఏ వీడియో చూసినా మీరు యూ కెన్ గో టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లిసన్. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్ వేస్ టు యువర్ హెల్త్. అది గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ కావాలి మెయిన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్ మీది ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టండి సార్. వాట్సాప్ లో మేము అందులో జాయిన్ అవుతాం. ఇప్పుడు మీరు ఇచ్చిన పీపీటీలో అది జాయిన్ అవ్వడం రాదు కదా. ఓకే, ఓకే. నాది యాక్చువల్గా ఇంకోటి వెల్నెస్ సీక్రెట్స్ అనే గ్రూప్ ఉంది. ఆల్రెడీ దర్ 1025 పీపుల్ ఇన్ దట్ గ్రూప్. నేను పెడతాను, లింక్ పెడతాను, మీరు జాయిన్ అవ్వండి. కానీ వెయిట్ లాస్ గ్రూప్ లో ఉన్నా పర్వాలేదు. ఐ షేర్ ఎవ్రీథింగ్ హియర్ ఆల్సో. ఓకే, నేను పెడతాను మీకు. మీరందరూ ఇవాళ వినిన వాళ్ళందరూ కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఫీడ్బ్యాక్ గ్రూప్ లో షేర్ చేయండి. యాక్టివ్ ఉండాలా. చూడండి, స్పెక్టేటర్ అంటే చూసి తప్పట్లో కూడా వెళ్ళిపోవడం. ఇంకోటి ప్రాక్టీస్ చేయటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఉపయోగం కలుగుతుంది. చూసాం, బాగా చెప్పారు రావు సార్, బాగా నాలెడ్జ్ పెట్టారు, బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్ని అందరూ ఇస్తారు ఇన్ఫర్మేషన్, కానీ ఫాలో అవడం ఇంపార్టెంట్. ఓకే, ఓకే సార్. ఆల్ ద బెస్ట్. బాయ్.